వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇప్పుడు మనం శాంతి మంత్రంతో ప్రారంభిద్దామండి. ఈ శాంతి మంత్రం అంటే అంతరిక్ష దేవతల్ని ఆవాహన చేయడం అనమాట అండి. అంటే చాలా శుభప్రదమైన మంత్రం ఇది. ఋషుల చేత ఇవ్వబడింది. ఇందులో సూర్య భగవాన్ని మిత్రుడు అంటారు. మరి మిత్రుడని కూడా పిలుస్తారు సూర్యుడిని. ఎందుకంటే మితి అంటే కొలత, రోజులు, నెలలు, సంవత్సరాలు వంటి కొలతలను ఏర్పరుస్తాడు కాబట్టి మిత్రుడు అని పిలుస్తారు అన్నమాట. అంచేత సూర్య భగవాను, వరుణ దేవుణ్ణి, అలాగే అర్యముడు, ఆయన సూర్యుడే, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు, గురుక్రముడు, అలాగే బ్రహ్మ, వాయువు, ఇటువంటి అంతరిక్ష దేవతలందరినీ ఆవాహన చేస్తూ ఈ మంత్రం ఉంటుంది. చాలా పరమ పవిత్రమైంది అనమాట అండి. శుభప్రదమైంది. శుభకార్యాల్లో తప్పనిసరిగా ఈ మంత్రం చదువుతారు. మనం కూడా చదువుకుందాం ఒకసారి. ఓం శన్నో మిత్రస్యం వరుణః, శన్నో భవద్వర్యమా, శన్న ఇంద్రో బృహస్పతిః, శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అనగా దాని యొక్క అర్థం అనమాట. మిత్రుడు, వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణు దేవతలారా, మాకు సుఖశాంతులను కలగజేయవారుగా అగుదురుగాక. ఓ బ్రహ్మమా, నమస్కారము. వాయుదేవత, నీకు నమస్కారము. నీవే ప్రత్యక్ష బ్రహ్మము అయి ఉన్నావు. నిజముగా ముమ్మాటికి నీవే ప్రత్యక్ష బ్రహ్మగా చెప్పుచున్నాను. అప్రయత్న సత్యముగా వచ్చు మాట రూపముగా నిన్నే చెప్పుచున్నాను. సత్యరూపమైన మాటగా నిన్నే చెప్పుచున్నాను. ఆ బ్రహ్మము నన్ను రక్షించుగాక, ఆచార్యుని రక్షించుగాక. నన్ను రక్షించుగాక, ఆచార్యుని రక్షించుగాక. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయములు శాంతింపబడుగాక. వాసుదేవ్. ఇప్పుడు మనం సోర్సెస్ ఆఫ్ మెడిసిన్స్ అంటే మందులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, వీటితో పాటుగా నోసోర్స్, ప్రకృతి శక్తులు, వీటి నుంచి వస్తాయని చెప్పుకున్నామండి. అందులో ప్లాంట్ కింగ్డమ్లో కొంతవరకు వచ్చాం మనం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అంటే శాంగ్వినేరియా చెప్పుకున్నాం మనం. శాంగ్వినేరియా వరకు వచ్చాము. ఇది శాంగ్వినేరియా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది పొడిపక్క, అంటే రైట్ సైడెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. కుడిపక్క పార్శ్వ నొప్పి, మైగ్రేన్, రైట్ సైడెడ్. అంటే కొంచెం మనం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒకటి రెండు పాయింట్లు చెప్పుకుంటున్నాం అంతే.
ఆ పాయింట్ ద్వారా ట్యాగింగ్ లాగా అది గుర్తుంటుంది. తర్వాత డీటెయిల్డ్గా మనం మెటీరియల్గా దాన్ని బట్టి చదువుకోవచ్చు. అంచేత రైట్ సైడెడ్ హెడేక్ తర్వాత వారం వచ్చేస్తుంటుంది, 3 రోజులకు ఒకసారి వచ్చేస్తుంటుంది. అలాగే తల బద్దలు కొట్టేస్తుంటుంది కుడి పక్క అనమాట అంతాని. తర్వాత అలాగే ఆ, కన్ను కూడా చలిపేస్తూ ఉంటుంది, కన్ను విపరీతమైన పోటు వచ్చేస్తూ ఉంటుంది. మైగ్రేన్ అంటే పార్శ్వ నొప్పి. అలాగే రొమాటిక్ పెయిన్, కుడి భుజం సలుపు వచ్చేస్తుంది అనమాట, అంటే పెయిన్ అసలు పైకి ఎత్తలేడు చెయ్య. దగ్గు, ఆస్తమా, ఏ ఫీవరు. ఏ ఫీవర్ అంటే తుమ్ములు, జలుబు, తుమ్ములు, జ్వరం. ఏ అంటే ఈ ఆ, పరాగరేణువులు, పాలన్ గ్రెయిన్స్ అవి అనమాట అండి. ఆ పరాగరేణువులు ఒక సీజన్లో వస్తాయి, ఆ సీజన్లో వీళ్ళకి చాలా జలుబు చేసేస్తుంది. అసలు వీళ్ళకి మెయిన్గా అసలు పువ్వులు వాసనే పడదు, పువ్వుల వాసనకి ఆయాసం వచ్చేస్తాయి. ఇదంతా కూడా శాంగ్వినేరియా అండి. ఇది రైట్ సైడెడ్ హెడేక్, షోల్డర్ పైకి లేకపోవడం, కుడి షోల్డర్ పెయిన్ వచ్చేయడం మొదలగు లక్షణాలు ఉన్నాయి. నెక్స్ట్ స్పైజీలియా. స్పైజీలియా కూడా లెఫ్ట్ సైడెడ్ హెడేక్, ఇది అది రైట్ సైడ్ అయితే ఇది లెఫ్ట్ సైడ్. వీళ్ళకి చలి అస్సలు పడదు, ఎడమ కన్ను, ఎడమ జబ్బ, ఎడమ చెయ్య ఇదంతా లెఫ్ట్ అంతా లాగేస్తూ ఉంటుంది. లాగేసి చాలా తీవ్రమైన పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకే హార్ట్ ప్రాబ్లము, గుండె దాడ బయటికి కనబడిపోతుంటుంది అనమాట. అలాగే నులిపురుగులు, వర్మ్ కంప్లైంట్స్, స్పైజీలియా. వర్మ్ కంప్లైంట్స్ తర్వాత స్పైజీలియా తర్వాత ఇదంతా స్పైజీలియానే. ఇదంతా మనం మీకు చదువుకోవడానికి బాగుంటుందని ఆ, ఇక్కడ నోట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట అండి. మనం స్పీడ్గా ఒకటి రెండు పాయింట్లు చెప్పుకొని నెక్స్ట్ మెడిసిన్లోకి వెళ్దాం. ఇంకో రెక్టల్ క్యాన్సర్ మీద కూడా పనిచేస్తుందండి ఇది, క్యాన్సర్ మెడిసిన్ అనమాట అండి ఇది. అలాగే చెస్ట్ పెయిన్, యాంజినా పెక్టోరిస్, అంటే యాంజినా అంటే పెయిన్, పెక్టోరిస్ అంటే ఛాతీ అనమాట, చెస్ట్ పెయిన్. అలాగే తల వెనకాల నొప్పి వచ్చేస్తుంటుంది, సివియర్ పెయిన్స్ అండి స్పైజీలియా, చాలా బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత స్టాఫ్షాగ్రియా. ఇది స్టాఫ్షాగ్రియా అనమాట. ఈ స్టాఫ్షాగ్రియా ఈజీలీ అఫెండెడ్, ఒట్ని హర్ట్ అయిపోతారండి. అసలు మనకి ఫేసే మనకి హర్ట్ అయిన ముఖం కనపడుద్ది, ఏదో నొచ్చుకున్న ముఖం కనపడుద్దండి. అది స్టాఫ్షాగ్రియా అనమాట. ఈజీలీ అఫెండెడ్, నక్సమోకి అంత కోపం ఉంటుంది కానీ అవుట్లెట్ ఉండదు, దాంతో ఇంకా ప్రమాదం. వాళ్ళేసేపు కోపం బయటకు వచ్చేవాళ్ళు, వీళ్ళు అలాగలాగా లోపలంతా అగ్నిపర్వతం భద్రాసిపోతూ ఉంటుంది. అంచేత ఇండిగ్నేషన్ అంటే కోపంతో కూడిన అవమానం అనమాట అండి. అవమానం కోపం కలిపి ఉంటే బయటికి రాదు, షేమ్ అయిపోతారు నలుగురిలోను. అక్కడి నుంచి ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అలాగే సర్జరీ తర్వాత, ఆపరేషన్ తర్వాత ఆ కుట్లు మానిపోవడానికి స్టాఫ్ శాగరీ వేస్తే చాలా త్వరగా మానిపోద్ది అనమాట. అలాగే పంటి నొప్పికి ఇవన్నిటికీ కూడా స్టాఫ్ శాగరీ వాడతారు. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. జెంట్స్లో, ఏజ్డ్గా పెద్దవాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది, దానికి చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా స్టాఫ్ శాగరీ ముఖం ఉండాలండి, పుట్టే తెలిసిపోయి స్టాఫ్ శాగరీ పడుతుందని వాళ్ళకి హర్ట్ అయిన ముఖం ఉంటుంది, ఏదో హర్ట్ అయినా నొచ్చుకున్న ముఖం ఉంటుందండి అంచేత. అలా ఉంటే స్టాఫ్ శాగరీ ఇండికేట్ అవుతుంది. మనకి అలవాటు అయిపోద్దండి స్టాఫ్ శాగరీ ముఖం పట్టుకోవడం కూడా. చాలా సెన్సిటివ్గా ఉంటారు, చిన్న దానికే కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. నలుగురిలో నామోషి. ఇవన్నీ కూడా స్టాఫ్ శాగరీ లక్షణాలు అన్నమాట అండి. అలాగే సింఫైటమ్, స్టాఫ్ శాగరీ తర్వాత సింఫైటమ్ అనమాట అండి. ఎముకలు విరిగినప్పుడు, ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆ ఎముకలు అతుక్కోవడానికి పనిచేస్తుంది. ఆ ఎముక విరిగిన చోట చురుకు 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 నొప్పి వస్తూ ఉంటుంది. ఫస్ట్ సింఫైటమ్ వేయాలండి. సింఫైటమ్ 6 వాడతారు, తర్వాత 30 వాడతారు. సింఫైటమ్ తర్వాత రోటా పడుతుంది, రోటా గ్రావ్యులెన్స్, రోటా జీ పడుతుంది.
ఈ రెండు కూడా బోన్ సెట్టర్స్ ఇవి, ఈ రెండు మెడిసిన్స్, సింఫైటము రోటా, ఈ రెండు. అంచేత మీరు కూడా అక్కడ సింఫైటమ్ ఫ్రాక్చర్స్, బోన్ ఫ్రాక్చర్ అయితే వేయాలి, అలా రాసుకోవాలి మరి. నెక్స్ట్ రోటా. రోటా కూడా వెంట వెంటనే పడుతుందండి. తర్వాత టుక్రియం. ఈ మారం వేరం టుక్రియం, ఎంవిటి అని రాశాను చూసారండి. మారం వేరం టుక్రియం అండి. అంటే టుక్రియం అని అంటాం మనకు సులువుగా తెలియడం కోసం. ఇది నులిపురుగులు, వరం కంప్లైంట్స్ ఉంటే పడుతుంది అనమాట అండి. వరం కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు పిల్లలు కొంచెం పేచీ కూరలుగా ఉండడం, ముక్కులో వేడినట్టు తిప్పుకోవడం, ఇలాంటివి ఉంటాయన్నమాట అండి. ఆకలి వేస్తే వెర్రి ఆకలి వేసేయడం, లేకపోతే ఆకలి లేకపోవడం, లేకపోతే ఒక్కోసారి ఆ, మోషన్ అయ్యే చోట అలా గోక్కోవడం, నైట్ బాగా దురద పెట్టేయడం మోషన్ అయ్యే చోట, యానస్ దగ్గర, ఇవన్నీ వరం కంప్లైంట్స్ అనమాట. అవి టుక్రియం వేస్తారు. టుక్రియం 6లో వాడతారు ముందు, తర్వాత 30 అవి వాడతారు. తర్వాత తూజా అండి. తూజా చాలా డీప్ మెడిసిన్ ఇది. ఇది కింగ్ ఆఫ్ యాంటీ సైకోటిక్ మెడిసిన్ అనమాట ఇది. అంచేత సైకోటిక్ సిమ్టమ్స్ మనం చెప్పుకున్నాం కదండి, కొంచెం డిసెప్షన్ అది ఉంటుంది, కొంచెం గోప్యంగా ఉంటారు, సీక్రెట్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం ఎదటి వాళ్ళకి ఏదో ఆ, అపకారం చేసే స్వభావం, ఇవన్నీ కూడా సైకోసిస్లో ఉంటాయి. ఇంకా తూజా సింసం అంటే చాప కింద నీరు అన్నం అండి ఇక్కడ. చాప కింద నీరు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు తడిసిపోతామో మనకు తెలియదు అనమాట అండి. అలా ఏంటంటే ఎప్పుడు దగా అయిపోతామో తెలియదు ఇతనితోటి, అంతా రహస్యంగా ఉంటుంది. ఇదే తూజ. మామూలుగా సురుడిగాయలకి అదే వేస్తారు, కానీ అక్కడ సురుడిగాయలకి ఎక్కువ అతనికి ఏ మెడిసిన్ పడితే ఆ మనస్తత్వాన్ని బట్టి ఆ మెడిసిన్ వేయాల్సి ఉంటుంది. అలాగే తూజా తర్వాత అర్టికా అరెన్స్ అండి. అర్టికా అరెన్స్ అంటే ఇది మన దురదగొండి లాంటిది అనమాట అండి. టచ్ అయితే ఓ దురదేసేస్తుంది. ఇవి అంచేతనే దద్దుర్లు, ఒళ్ళంతా దద్దులు దద్దుర్లు వచ్చేస్తాయండి. అర్టికేరియా అంటాం దాన్ని, ఆ దద్దుర్లని. అర్టికా అరెన్స్ పనిచేస్తుంది దాన్ని. అలాగే గౌటుకి పనిచేస్తుంది. గౌట్ అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి అక్కడి నుంచి ఆ, కాలి బటన్ వేలు వాసిపోవడం, చీలమండలు వాసిపోవడం, మోకాళ్ళు వాసిపోవడం, సివియర్ పెయిన్ అండి, చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి గౌటుకి అర్టికారెన్స్ వాడతాం అన్నమాట. వైబర్నం ప్రునిఫోలియం, వైబర్నం ఆప్యులస్ రెండండి. ఓపీ పిఆర్, తర్వాత ఓపీ పెట్టామా. ఓపీ ముందు ఓ ఉండాలి, ఓపీ ఉండాలి, ఆప్యులస్ ఉండాలి, ఓకే. ఇప్పుడు ఏమిటంటే అండి, పిఆర్ ఓపి రెండు వైవర్ణములు చూసారని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇవేంటంటే పిఆర్ బ్లీడింగ్ అవుతుంటే వేస్తారండి. ఎబార్షన్ అయిపోతే ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు వేస్తారు. అలాగే డెలివరీ తర్వాత ఆ, ఆ, కొన్నాళ్ళకి మెన్సెస్ రాదు కదా, వచ్చినప్పుడు విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంటుంది, అప్పుడు కూడా వైబర్నం పిఆర్ 30. కొంతమంది డెడ్ అంటే స్టిల్ బేబీస్ పుడతారండి. అంటే ఒకటి రెండు సార్లు అయితే కానీ తెలియదు వాళ్ళకి కూడాని, కడుపులోనే చనిపోతారు. అలాంటప్పుడు ఇది పిఆర్ మదర్ టించర్ వాడితే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. అలాగే వైబర్నం ఓపి ఆప్యులస్. వైబర్నం పిఆర్ అంటే ప్రునిఫోలియము, ఓపి అంటే ఆప్యులస్. ఇది ఏమిటంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది, పిఆర్లో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ అబార్షన్ అయినప్పుడు విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంటే ఇది వేస్తే అబార్షన్ అయిపోద్ది. అబార్షన్ అయిపోయి ఆరోగ్యవంతమైన పిల్లలు పడతారు. పిఆర్ అయితే బ్లీడింగ్ అయిపోతుంటే కంట్రోల్ అవడానికి వాడతారు. ఇది కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా వైబర్నం ఓపి. వట్టి వైబర్నం అని ఉంటే బుక్స్లో అది ఓపి అనమాట ఉంది. తరచుగా వాడే మెడిసిన్ ఈ రెండింటిలోనూ. ఇది మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులర్గా అయ్యేటట్టుగా, బ్యాలెన్స్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. మనం ఒక కేసు కూడా చెప్పుకున్నాం. అమ్మాయి అబార్షన్ అయిపోతుంటే వచ్చేసి ఏడ్ చేస్తూ ఉంటే వైబర్నం ఓపి ఇస్తే ఆ బాబు పుట్టాడండి. తర్వాత 5 ఏళ్ల వరకు ఆ బాబుని తీసుకొచ్చింది, 5 ఏళ్ళ తర్వాత ఈ లోపల ఏమైపోయిందని ఆలోచించుకున్నాడు. బాబు పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏదో దగ్గు వస్తున్నాడు, బాబుకి దగ్గు వస్తుందని వచ్చామన్నాడు. అంత చాలా సీరియస్ కేసుల్లో అబార్షన్ అవ్వకుండా ఆప్ చేస్తుంది ఇది. అమృతంలా పనిచేసింది ఆ మెడిసిన్.
తర్వాత సోర్సెస్ ఆఫ్ మెడిసిన్లో మరి మొక్కల నుంచి తయారు చేసి చూసుకున్నాం మనం, చూసాం మనం. ఇప్పుడు యానిమల్స్ నుంచి కూడా తయారు చేస్తారండి మందులు. తేనెటీగ కనపడుతుంది కదా ఇది, హనీబీ. అంచేతే ముందు తేనెటీగతోనే మొదలెడదాం. ఈ తేనెటీగ నుంచి తయారు చేస్తారండి మెడిసిన్ ఇది. దీనికి ఏంటంటే ఇది ఒళ్ళంతా నీరు పట్టేస్తూ ఉంటుంది, ఇడిమా, పొట్టకి నీరు పట్టేస్తూ ఉంటుంది, ఎసైటిస్ అని. అలాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. వేడి తట్టుకోలేరండి, మెయిన్ అది వేడి తట్టుకోలేరు. ఇక్కడ దాహం ఉండదు, రెండు మెయిన్ పాయింట్స్ అండి. అస్సలు వేడి తట్టుకోలేరు, దాహం కూడా ఉండదు, నీరు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వేస్తే ఆ ఆ నీరు తాగేస్తుంది, చాలా బ్యాలెన్స్ అయిపోతుంది. చాలా మంచి మెడిసిన్ అండి ఇది. అలాగే బూఫో. బూఫో అంటే ఒక కప్ప ఇది. ఈ బూఫో యొక్క మెడ దగ్గర ఉండే గ్రంథుల నుంచి గ్రంథుల నుంచి లిక్విడ్ తీసి తయారు చేస్తారు మెడిసిన్. ఇది చాలా వండర్ఫుల్ అండి. ఎందుకంటే కొంచెం ఎర్రుబాగులు పిల్లలు, తెలివి తక్కువ పిల్లలు ఇలా నోటంటే ఇలా చొంగ కార్చుకుంటూ తిరుగుతూ ఉంటారండి, ఏం తెలియదు. అలా రోడ్డు మీద ఇలా తిరుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద శాల్తీలు అనమాట అండి. అంటే బాడీ పెరిగిపోద్ది, ఈ మైండ్ పెరగలేదు. అలా వెర్రిబాగులలో ఉండిపోయి నోటంటే చొంగ కార్చుకుంటా అలా తిరుగుతూ ఉంటుంటారు. వీళ్ళ సెక్షువల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయండి, ఎక్కువ మాస్టర్బేషను ఇలా ఉంటుంది అనమాట. అంచేతే ఎవరో ఒక అబ్బాయి ఇలాగా ఆ, ఈ ఇలాగా నోరు తెరుచుకుని ఉన్నాడు, ఇలాగ చొంగ కారుతుంది. ఈ ఆ బాబుకి బూఫా వేయమంటారా మేస్టార్ అని ఈకే గారు నడితే, నోరు తెరిచి అడుగుతున్నాడు కదయ్యా వేయవయ్యా అన్నారు. అంటే జోక్గా అన్నారు. నోరు తెరిచారు అంటే నోరు వదిలేస్తారన్నమాట, నువ్వు ఎర్రిబాగులుతనం వల్ల. ఫిట్స్ కేసుల్లో కూడా ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఫిట్స్ కేసుల్లో బూఫా ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వైజాగ్లో ఒక బాబుకి 3 సంవత్సరాల వయసులోనే బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. అక్కడి నుంచి ఫిట్స్ అనమాట అండి. రోజు ఫిట్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. అక్కడ 20 ఏళ్ళు పోయాక, 20 ఏళ్ళ తర్వాత మందుకు వచ్చారన్నమాట. ఆ 20 సంవత్సరాల పాటుగా 17 సంవత్సరాలు అలా ఫిట్స్ రోజు వస్తూనే ఉన్నాయండి. ఈ బూఫా వేసాక కంట్రోల్ అయింది అతనికి. అలా గెంతడం, కొంచెం కొంచెం తెలివి తక్కువగా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి అతనిలో. కొట్టడం, కొంచెం వీళ్ళకి ఉమ్, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటారండి. కొట్టడాలు అవి చేస్తుంటారు, వైలెన్స్ ఉంటుంది, కరిచేస్తుంటారు, ఇలా చీరేస్తుంటారు, ఇలా ఉంటుంది అనమాట. పెద్ద ఓ నవ్వేస్తూ ఉంటారు, అక్కర్లేని నవ్వులు, ఇవన్నీ ఉంటాయన్నమాట. పెద్ద అరుపులు, ఒక్కోసారి ఇంట్లోంచి కేరమని అరుపు. ఆ తెలుగు తక్కువతనంతో పెద్ద పెద్ద అరుపులండి ఇవన్నీ. బూఫే వేస్తే వాళ్ళకి కొంచెం ఫిట్స్ తగ్గుతాయి. తెలియకుండానే మోషన్ అయిపోతూ ఉంటుంది, బట్టలు ఉన్న ఆ మోషన్ అయిపోవడాలు అన్నీ తగ్గుతాయి. పేరెంట్స్ చాలా రిలీఫ్ అనమాట అండి, ఆ కుర్రాడు బాగుంట్లోకి. అవన్నీ కూడా ఈ బూఫో పనిచేస్తండి. ఇది చాలా గ్రేట్ మెడిసిన్ అండి. మామూలుగా దీనికి ఇంకా ఏ మందులు సమానం లేవండి దీనికి, ఎక్వలెంట్స్ లేవు. ఇంకా బూఫో వాళ్ళకి బిఫో వేయడమే ఇంకా. అలా ఉంటుంది. బూఫో రాణా రాణా ప్రతాప్ సింగ్ లాంటి మెడిసిన్ అన్నారు మాస్టర్. అదే క్యాంతారిస్ అండి ఇది. క్యాంతారిస్ అంటే ఈ ఈ వరం అనమాట అండి. ఈ క్యాంతారిస్ అనే పురుగు నుంచి తయారు చేస్తారు. ఇది ఏమిటంటే విపరీతమైన మంట అండి. పాస్ పోసుకునేప్పుడు మంట. మంట కూడా అగ్ని లోపల నుంచి ఒక ఫైర్ బాల్ వస్తున్నట్టుగా ఉంటుంది, ఒక చుక్క చుక్క వస్తుంటే గిలగలాడిపోతారండి. అదేంటి గనోరియా వచ్చి తగ్గాక, అంటే వ్యభిచారం ఇలాంటి దురభ్యాసాల వల్ల గనోరియా వచ్చి తగ్గాక ఈ మంట మొదలవుద్ది. అంటే అది గనోరియానే మామూలుగా తెలుగులో సెగ అంటారు. సెగ అంటే బర్నింగ్ కదా, మరి వేడి. అంటే అది అలా మండిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా బుర్ర కూడా పనిచేయదు, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు, ఎన్నో తిట్లు తిట్టేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమిటి అంచేతే ఒక కేసులో అయితే మాస్టర్ గారు ఆవిడకి విపరీతంగా మంట వచ్చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరినీ కత్తిపేట ఉంటే కత్తిపేట, ఏముంటే అది విసిరేస్తుంటే అల్లిపోయి పారిపోయేవారు మటన్ అందరూ. అప్పుడు తలుపులు వేసేసుకుంటే మాస్టర్ గారిని పిలిస్తే లోపలికి వెళ్ళారు. వెళుతులోకి ఆవిడ మామూలుగా ఏంటంటే బట్టలు అంతగా లేవు ఒంటి మీద. ఏమ్మా నేను ఇక అందరూ విసిరేస్తారేమో, ఏ కత్తిపేట విసిరుతారేమో పారిపోయారు అందరూ. మాస్టర్ ధైర్యంగా, ఏమ్మా నేను వచ్చాను నీ కోసం వచ్చాను, నీకు తగ్గిద్దామని వచ్చానంటే తలుపు తీసింది.
ఏమ్మా నీకు ఎలా ఉందని చాలా ఆప్యాయంగా మాట్లాడితే అప్పటిదాకా పిచ్చిది అనుకున్నారు వీళ్ళు. ఏమంటే నాకు ఇంత మండిపోతుంది, నాకు పాస్ పోసుకునే చోట వీళ్ళు ఎవరికి అర్థం కాదు, నా బాధ అంతా అని ఎన్నోసార్లు చెప్పాను, పట్టించుకోలేదు. అంటే ఆవిడని పిచ్చిది అనుకుని పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే ఆ భర్త బాధపడితే వెళ్ళారు మాస్టర్. ఇలా పట్టించుకోలేదు, నా పరిస్థితి ఇదండి అని చెప్తే క్యాంతారికి 30 వేశారండి. వేసిన నెక్స్ట్ డే మంచి పట్టు చీర కట్టుకుని ఆ, పువ్వులుగా పువ్వులు, ఆ, పూల గుత్తులతోటి పూజ కోసం మాస్టర్ ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని ఉన్నదన్నమాట అండి. ఆవిడ తగ్గిపోయింది రాత్రి మంట. ఎన్నాళ్ళు బట్టో అలా బాధపడుతుంది ఆవిడ. ఒక్క క్యాంతారేస్ 30తో తగ్గిపోయింది అంతే. తగ్గిపోయి ఉదయమే పూజ కోసం మాస్టర్ ఇంటికి వచ్చి కూర్చుంది అనమాట. అలాగే మనిషిని మొత్తం టర్నింగ్ పాయింట్ అండి, ఒక డోసు టర్నింగ్ పాయింట్ జీవితంలోను. ఎందుకంటే పిచ్చిది అనుకుని పిచ్చి హాస్పిటల్కి ఆ వ్యాన్ కోసం వెళ్తుంటే భర్త ఏడ్చాడు మాస్టర్ దగ్గరికి వచ్చి, ఇలా తీసుకుపోతున్నారు మా ఆవిడని అని చెప్పి. అప్పుడు వెళ్ళి మంది చేశారు మాస్టర్. అలా ఉంటుందండి ఒక్కొక్క కేసు. అన్ని డ్రగ్గులు అలాంటివేనండి. చాలా బాగా, ఎంత బాగా శ్రద్ధగా చదువుకుంటే ఆ, మేలు అంత బాగా జరుగుతుంది అనమాట అండి. ఎందుకంటే ఈ బాధలన్నీ తగ్గించి ఆయన భగవంతుడితో సమానం అండి. అంచేత మనం ఎంత బాగా చదువుకుంటే అంత భగవంతుడికి అంత దగ్గర అవుతాం మనం. ఇది క్రొటాలస్ హెరిడస్ అండి. ఇది క్రొటాలస్ హెరిడస్ అంటే రక్త పింజరి. ఇది ఏమిటంటే రక్తం నీరు నీరులాగా అయిపోయి చెమటలోంచి రక్తం వచ్చేస్తుంటది, ముక్కంటి రక్తం వచ్చేస్తుంది, చెవులంటి రక్తం వచ్చేస్తుంటది. ఇంకా అలా పడుకుంటే ఇలా ఇలా తుడుచుకుంటే ఆ టవల్కి ఎర్రగా అంటుకుని ఉంటుందండి. అంత డేంజరస్ కండిషన్స్లో ఇది ఇండికేట్ అవుతుంది అనమాట అండి. సెప్టిక్ కండిషన్స్లో ఇండికేట్ అవుతుందండి. ఒక ఆయనకి ఇలాగే గుచ్చుకుపోతే ఆ గడప దగ్గర ఆ రింగ్ గుచ్చుకుంది. ఆయన షుగరు, హై షుగర్, అక్కడ సెప్టిక్ అయిపోతే కాలు తీసేస్తున్నారు. ఆవిడ ఫోన్ చేశారు. ఫోన్ చేతిలో మాస్టారు బుజ్జిగారు తీసుకొచ్చేయండి నేను చూస్తానన్నారు. ఎంత గట్స్ ఉండాలండి తీసుకొచ్చేయండి అనడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ కాలు పైదాకా తీసేస్తున్నారు. గొడవ పెట్టేసుకుని వెళ్ళిపోయింది అంతే ఆవిడ భర్తను తీసుకుని. వెళ్ళిపోతులేక ఆయన ప్రొటాలస్ 30 వేశారండి. ఎందుకంటే అందులోంచి అలా నీరు నీరు నీరులాగా రక్తం బయటకు వచ్చేస్తుంది. అలాగలాగలాగా ఒక నెల రోజులకి వాళ్ళ ఇంట్లో, మాస్టర్ ఇంట్లో అట్టి పెట్టేసుకున్నారండి. సో వాళ్ళ ప్రేమతత్వానికి ఇలాంటివన్నీ ఉదాహరణలు. నెల రోజులు వాళ్ళని అట్టి పెట్టేసుకుని వైద్యం చేసి పంపించారండి. లేకపోతే ఆ మన్నాడే కాలు తీసేయడం, తర్వాత ఏమవుతాడో తెలియదు. ప్రోటాలస్ అంత సేవ్ చేసింది, ముందు ఆయన చేతిలో పడడం అంత అదృష్టం అనమాట. అలాగే ఎయిడ్స్కి ఇది మందండి. హైదరాబాద్లో ఆ, ఒక గవర్నమెంట్ హోమియో హాస్పిటల్లో ఎయిడ్స్ తగ్గిస్తున్నారు. వాళ్ళు చెప్తాను క్రొటాలస్ వేస్తున్నాను, మీరు కూడా క్రొటాలస్ ఎయిడ్స్ అని యూట్యూబ్లో కొడితే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్లు వీటి గురించి ఏం చెప్తున్నారు అన్నీ వస్తాయండి. అంత దివ్యమైన మెడిసిన్ అనమాట ఇది. అలాగే లెకసిస్ అండి. ఈ మందుతో ఎన్ని నివారణలు జరిగాయో అండి. ఎందుకంటే గొంతు క్యాన్సర్, గొంతు నొక్కేస్తూ ఉంటుంది, క్లోజ్ అయిపోయినట్టు మింగలేరు. అయితే సాలిడ్స్ అన్నం వెళ్తుంది కానీ లిక్విడ్లు ఎలా ఉత్తికొట్టకు అసలే మింగలేరు. అది మనకు మొడాలిటీ అనమాట అండి. ఎంటీ స్వాలోయింగ్ నాట్ పాసిబుల్. బట్ సాలిడ్స్ బాగానే వెళ్తాయి, లిక్విడ్స్ కూడా కష్టం. అది ఒక మొడాలిటీ అనమాట, దాన్ని పట్టుకుని వేయాలి. అలాగే లెకసిస్లో అంచేతనే ఈ క్యాన్సర్ కేసుల్లోను ఇలాంటి వాటిల్లో లెక్సిస్ పడుతుందండి. ఎన్నో కేసులు అండి, ఒకప్పుడు ఇప్పుడు చెప్తే ఒక 2 గంటలన్నా పడతాయండి. చాలా కేసులు ఉన్నాయి లెక్సిస్తో తగ్గిన కేసులు. అందులో ఈ మధ్య మనం చెప్పుకున్నాం, ఒక చెయ్య తీసేస్తానన్నాడు సెప్టిక్ అయితేని. ఆవిడకి లెక్సిస్సే వేసామండి. ఆవిడ ఎక్కువగా మాట్లాడేస్తుందని, సెప్టిక్ కండిషన్స్ అని, అందులో బ్లడ్ ఊజైతే నల్లగా పైన కట్టేస్తుంది త్వరకల్లాగా. ఇవన్నీ కూడా లెక్సిస్ ఇండికేషన్స్ అనమాట అండి. అలా కంటిలో రక్తం, కంటిలో రక్తనాళాలు చిట్లిపోయి కంటిలోకి రక్తం వచ్చేసింది. వచ్చేసి లక్ష్య చేతిలోకి సరిగ్గా ఒక 5-6 రోజులకి అబ్జర్వ్ అయిపోయింది. అప్పుడు దాకా కనపడలేదు కన్ను. మళ్ళీ కన్ను 5 డేస్ 6 డేస్లో కన్ను కనపడడం మొదలెట్టింది. గడియారంలో ముళ్ళు కనపడటం మొదలెట్టింది. అంచేత
అది మా అమ్మగారు చేసేది. అలాగా అద్భుతమైన మెడిసిన్ అండి ఇది. ఎన్నో సెప్టిక్ కండిషన్స్, ఎన్నో ఈ లెక్సిస్ కనుక్కున్నారు కాన్స్టంటైన్ హెర్రింగ్. ఆయన కనుక్కోవడమే గొప్ప ఆవిష్కరణ అనమాట అండి మెడికల్ వరల్డ్కి. తర్వాత లెక్సిస్ తర్వాత లెక్సిస్ లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ మాట్లాడేస్తుంటారు. చాలా ఇంటెన్స్గా ఉంటారండి వీళ్ళు. ఏదైనా పట్టుకుంటే ఇంక సాధించేస్తారు మాట పట్టుకుని. జలసియా అసూయ ఎక్కువగా ఉంటుంది. కొంచెం కోపం పెట్టుకుంటే 25 ఏళ్ళ తర్వాత కూడా పగ తీర్చుకుని కక్ష తీర్చుకునే స్వభావం ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఒక మాట ఇంకో దాంట్లోకి అలా స్టోరీ ఏ వర్డ్ లీడ్స్ టు ఏ స్టోరీ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ లెక్సెస్ వెంటనే తెలుస్తుందండి మనకు. వేస్తే రిలీఫ్ కూడా అంత బాగా తెలుస్తుంది. త్రోట్ కట్ చేసేసి గొట్టం పెడుతున్నారంటే ఆ నైట్ వేస్తే మర్నాడికి ఆ డాక్టర్లే ఏదో కొద్దిగా కొద్దిగా మింగుతున్నట్టున్నారటి, కొంచెం వెళుతున్నట్టుందేటి అని చెప్పేసి అక్కడ ఆపేశారండి. సర్జరీ ఆపేశారు. చాలా కాలం బతికారు లెక్సెస్ వేసాక ఆయన. లెక్సెస్ తర్వాత మెఫైటిస్ అండి. ఈ మెఫైటిస్ అంటే ఒక యానిమల్ ఇది. దీని గ్లాండ్స్ నుంచి మందు తయారు చేస్తారండి. అది దగ్గు కోరేంత దగ్గు అనమాట. తెరలు తెరలు తెరలుగా వచ్చేస్తుంది. ఆ దగ్గు ఊపిరి ఆడదనమాట. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అలాంటి దగ్గుకి మెఫైటిస్ పనిచేస్తుంది. అంటే యానిమల్స్ కూడా ఎన్నో యానిమల్స్ మందు తయారు చేస్తున్నారండి. ఇది సెపియా అండి ఇది. సెపియా ఇంక్ గ్లాండ్స్ నుంచి తయారు చేస్తారండి. సెపియా అనే కటిల్ ఫిష్ ఇది. ఇంక్ గ్లాండ్స్ నుంచి తయారు చేస్తారు. ప్రేమ ఆపేక్షలు ఉండవని అంటారు. భర్త మీద పిల్లల మీద ప్రేమ ఉండదు. కొన్ని కేసులు కూడా చెప్పుకున్నాం మనం. సెపియా కేసు ఒకటి చెప్పాము. అందులో భర్త మీద ప్రేమ లేకపోతే ఈ మందు వేసాక వాళ్ళిద్దరూ పక్కనే బ్యాంక్ కాలనీలో కాపురం పెట్టాను. మళ్ళీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. అంత మనసు మీద అంత ప్రభావం చూపిస్తాడు ఇది. నక్స్వామికాకి సీనియర్ మెడిసిన్ అనమాట అండి. సెపియాకి మధ్యలో నక్ష డిస్టర్బ్ చేయొద్దు దీన్ని. మామూలుగా అయితే నక్స్వామిక వేస్తే నక్స్వామిక ఆ, మందుల్ని డిస్టర్బ్ చేస్తుంది. దాని ఎంతో అవసరం ఉంటే కానీ వేయకూడదండి ఆ టైంలోను. అలాంటి సెపియాని ఏం డిస్టర్బ్ చేయదు. ప్రేమలో ఆపేక్షలు ఉండవు. ఇంకా పిల్లల్ని చూడరు. ఇలాంటివన్నీ ఉంటాయండి ఇందులో. కొంచెం ఆపేక్ష లేని ముఖం అంటే కొంచెం ముఖం చెక్క మొహం అంటాం. అలా ఉంటుంది. ప్రేమతో ఉండే ముఖం, ప్రేమ లేని ముఖం రెండు డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. లోపల ఏముందో అదే బయటకు వస్తూ ఉంటుందండి. ఆ సెపియా ఇలా ఉంటుంది అనమాట. ముఖం కూడా ఆపేక్ష లేని ముఖం కనపడద్దండి. ఏదో వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారంటే వాళ్ళ రూము, వాళ్ళ సామాన్లు, వాళ్ళ యొక్క ఆ, డబ్బులు. ఇంట్లో కూడా ఆవిడకి సెపరేట్గా ఆవిడకి కావాల్సిన ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. షేరింగ్ అది తక్కువేనండి. కానీ ఆవిడకి అనిపిస్తుంటుంది అందరూ ఎంతో ఆప్యాయంగా ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారు. నాకేంటి నా మనసుకి ఎలాగ అనిపిస్తుంది, నా పిల్లోని చూస్తే నాకు ప్రేమ కలగదేంటి, ఏంటంటావా అని తనకే తను ఆలోచించుకుంటూ ఉంటుంది ఈవిడ. అదే అన్నమాట. ఇంకా మెన్స్ట్రల్ డిజార్డర్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేస్తుంది ఇది. పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారు. సెపియా పోయి పిల్లలు పుడతారు అన్నమాట. లోపల ఉన్న సెపియా పోయి అలా ఉంటుంది. అది లేక క్యాన్ కుక్కపాలు. ఇది ఈ కుక్కపాలు ఏమిటంటే కొంచెం హిస్టీరికల్ మెడిసిన్ ఇది. ఇందులో ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే సిమ్టమ్స్ ఆల్టర్నేట్స్ అండి. ఎడం పక్క వచ్చి కుడి పక్క వస్తుంది, కుడి పక్క వచ్చి మళ్ళీ ఎడం పక్క వస్తుంది, అలా మారుతూ ఉంటుందండి. అంచేత ఏంటంటే ఇది చాలా ఆ కుడి పక్క ఎడం పక్క లెఫ్ట్ రైట్ మధ్యలో దరువులాగా అలా మారే లక్షణాలు ఉన్న అన్నిటికీ పనిచేస్తాయి. సపోజ్ బ్రెస్ట్ ఒక పక్క పెయిన్ వచ్చింది, వాసిపోయింది. నెక్స్ట్ ఇంకో బ్రెస్ట్ పెయిన్ వస్తుంది, ఇది ముందు తగ్గిపోయి అలాగే ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. అలాగే టాన్సిల్స్ ఒక పక్క వాస్తాయి, అది తగ్గి కుడి పక్క వాసినాయి, తగ్గి ఎడం పక్క వస్తాయి, మళ్ళీ ఎడం పక్క వాసి కుడి పక్క వస్తాయి. అలా ఉంటుందండి.
అలాగే ఏదైనా కీళ్ళ నొప్పులు కూడా ఒక ఒక జబ్బ నుంచి ఇంకో జబ్బకి లెఫ్ట్ రైట్ కొడతాయి. అలా ఎన్నో సివియర్ కేసులు దాంతో తగ్గిపోయిన ఆ ఒక్క మొరాలిటీతో తగ్గిపోయండి. అలా కాకుండా మూడీగా ఉంటారు, వీళ్ళు హిస్టీరికల్గా ఉంటారు. ఉండి ఎక్కడైనా సామాన్లు షాపులో కొని మర్చిపోయి వచ్చేస్తూ ఉంటారు. ఇదంతా లేఖ్యాన్నం అనమాట అండి. కుక్కపాలు చూసారండి, ఏ పదార్థం కూడా అన్నీ కూడా మనకి మేలు చేయడానికే ఉన్నాయన్నమాట అండి. మరి మానవుడు ఎంతవరకు మేలు చేస్తున్నాడో ప్రకృతికి మనకు మనమే ఆలోచించుకోవాలి. ఇదంతా వ్యాఖ్యానమేనండి. ఇంకా పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ఆఫ్ ది మమ్మీ బిఫోర్ మెన్సెస్. బ్రెస్ట్ వాచిపోద్దండి మెన్సెస్కి ముందు. ఏమాత్రం ఒక్క అడుగేసినా ఎగరవేసిన జార్ అంటే కుదుపు. ఈ ఒక మెట్లు దిగుతుంటే పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్టర్నేటింగ్ సైడ్స్ ఇవన్నీ అటు ఇటు మారుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు అలాగే. తర్వాత ఇది కూడా వ్యాఖ్యానమే. ఇంకా ఎక్కువ ఇచ్చానమాట నోట్స్ నేను. ఒకసారి రిఫర్ చేయండి మీరు కూడా. కళ్ళు కూడా ఎంతగా విచిత్రమని చెప్పమంటారా? ఒక ఆవిడకి వెన్నుపూస నొప్పండి, చాలా కాలం బట్టి తగ్గలేదు. చాలా సఫర్ అవుతున్నారు ఆవిడ. అయితే మాస్టర్ గారు గుజ్జు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఎలా అంటే, నీ కళ్ళు అవి ఏమైనా వస్తాయి అన్నారు. నాకు అస్తమానం పాములు కళ్ళకి వస్తాయి అన్నారు. డ్రీమ్ షేక్స్ కింద చూడండి, రెడ్ లెటర్స్లో ఉంది. పాములు కళ్ళకి వస్తాయి అన్నారు. నాకు ఎప్పుడు పాములు కళ్ళకి వస్తుంటాయి అన్నారు. అంటే లేఖ్యాన్ని వేసారండి. ఆ వెన్నుపూస నొప్పి తగ్గిపోయింది ఆవిడ. చాలా బాగా ఎన్ని సంవత్సరాలు బట్టో బాధపడుతుంది. అలా ఒక మొరాలిటీ ఎంతైనా ఉపయోగపడుతుందండి. ఆ పట్టుకోగలిగి ఉండాలి ఆ టైంకి. తర్వాత యానిమల్ కింగ్డమ్ తర్వాత మినరల్ కింగ్డమ్ అండి. మినరల్ కింగ్డమ్లో యాసిడ్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, అనేక ఈ ఖనిజ పదార్థాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం జస్ట్ ఈ ఉంటాయి, వీటి వీటి నుంచి తయారు చేస్తారని తెలియడం కోసం మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఎస్టిక్ యాసిడ్ ఇది తెల్లగా కొవ్వొత్తిలాగా పారిపోతారండి, రక్త క్షీణత పారిపోయి ఇలా ఉబ్బిపోతారు. అక్కడ ఉబ్బు కామెర్లను కూడా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. మనం ఏమిటంటే అది రీనల్ ఫెయిల్యూర్ వల్ల ఆ ముఖం అంతా ఉబ్బిపోయి తెల్లగా పారిపోతారన్నమాట. ఓ దాహం వేస్తూ ఉంటుంది వాడికి, వెర్రి దాహం. ఆ, పారిపోయినట్టు అయిపోతారు, తెల్లగా కొవ్వొత్తిలాగా అయిపోతారండి. అలాగే విపరీతంగా యూరిన్ అయిపోతూ ఉంటుంది. అలా చిక్కుపోయి పాడైపోతారు. ఎస్టిక్ యాసిడ్ వేస్తే చాలా రిలీఫ్ వస్తుందండి. మళ్ళీ ఫుల్ బ్లడెడ్గా మంచి రక్తపుష్టితో తయారవుతారు. ఇదంతా ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ అంటే నైట్రిక్ యాసిడ్ అండి. ఈ నైట్రిక్ యాసిడ్ కూడా చాలా వండర్ఫుల్ అండి. ఇది యాంటీ క్యాన్సర్. అలాగే ఎన్నో పైల్స్ కంప్లైంట్స్ తగ్గుతాయండి. పైల్స్ కంప్లైంట్స్కి తగ్గడానికి రీజన్ ఏమిటంటే, ఇది చురుకుమని ఆ, సూది తగ్గుచ్చినట్టుగా నొప్పులు వస్తూ ఉంటాయి. పొల మొక్కతో గుచ్చినట్టు నొప్పులు వస్తూ ఉంటాయి. అంచేత పైల్స్ కంప్లైంట్ అంటే ఆ మోషన్ అయ్యే చోట చురుకు పొడుస్తుంది అనుకోండి. అలాగే దీనికి ఇంకొక మెయిన్ సిమ్టమ్ ఒకటి ఉంది. నాలిక పగుళ్ళు ఎక్కువ ఉంటాయి. అందులో నిలువుగా బద్దలు కొట్టినట్టుగా ఉంటుందండి ఒకటి. అంటే అలా ఉంటే నైట్రిక్ యాసిడ్తో తగ్గిపోతుంది, పైల్స్ తగ్గిపోతాయి. ఎన్నో పైల్స్ కేసులు నైట్రిక్ యాసిడ్తో తగ్గిపోయినాయి ఉన్నాయండి. మేము కూడా ఇక్కడ అలవాటైపోయి ఈ చురుకు చెప్తాడా లేదా అని చూస్తూ ఉంటాం మేము. అంచేత నెంబర్ ఆఫ్ కేసెస్ పైల్స్, హిమోరాయిడ్స్ అనమాట తగ్గిపోయినాయి. అలాగే క్యాన్సర్ ఆఫ్ ది రెక్టమ్, క్యాన్సర్ ఆఫ్ ది స్టమక్, ఇవన్నిటి మీద పనిచేస్తారు మాకు నైట్రిక్ యాసిడ్. చాలా లోతుగా పనిచేస్తారు. అలాగే ఫిషర్స్ ఇవన్నీ వీటికి బాగా పనిచేస్తారు. నైట్రిక్ యాసిడ్ తర్వాత ఇంకో యాసిడ్ కూడా ఉంది ఇక్కడ, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది అనమాట. ఏమంటే దీనికి విపరీతమైన నీరసం అండి. డైజెస్టివ్ ట్రాక్ట్ వీక్ అనమాట వీళ్ళకి. అలాగే దెబ్బలు తగిలాక అది అక్కడ ఆయా భాగాలు పాడైపోవడం, కుళ్ళిపోవడం, గ్యాంగ్రీన్ అయిపోవడం అది ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇంకోటి ఏమిటంటే డ్రింక్ హ్యాబిట్ని కూడా మాన్చడానికి ఒక ప్రయత్నం దీంతో చేసింది. ఆ, తాగుడు అలవాటు మానిపించడానికి కొన్ని ఉన్నాయా. అందులో నక్స్వామికి ఒకటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి,
వెర్కస్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వెర్కస్ నేను అక్కడ పెట్టలేదు. వెర్కస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే 30 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ ఒక అతనికి ఈ తాగుడు మానడానికని పెర్కస్ మదర్ టించర్ ఇచ్చారు. అయితే అందులో ఆల్కహాల్ ఉంటుంది కదండి మరి. దాంతో మర్నాడే వచ్చి భలే పనిచేసిందండి అన్నాడు. ఇటు ఒక రోజులో ఎలా పనిచేసింది అన్నాను. మొత్తం తాగేసానంటే మంచి కిక్ ఇచ్చింది నాకు అన్నాడు. మా మా మందు కంటే ఇదే బాగుందండి అన్నాడు. ఆర్ని నువ్వు డ్రింక్ మానేస్తావు నేను ఇస్తేని, నువ్వు మొత్తానికి పడేసావు పట్టు అనుకుని, అమ్మ ఇది మదర్ టించర్లు ఇవ్వకూడదు బాబు, ఈ ఆల్కహాల్ వాసన మళ్ళీ వాడిని స్టిమ్యులేట్ చేస్తుంది, మళ్ళీ తాగుదామని అనిపిస్తుంది అని చెప్పి అప్పటి నుంచి 30 పొటెన్సీలో ఇస్తున్నాం. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, పెర్కస్, పెర్కస్, నక్స్వామిక, అలాగే స్టిచినినం సల్ఫో, ఇవన్నీ కూడా ఆల్కహాల్ మాన్పించడానికి ఒక ప్రయత్నంగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే యూట్యూబ్లో కూడా ఆల్కహాల్ మాన్పించడానికి మందులు ఇస్తారని యూట్యూబ్లో పెట్టినట్టున్నారండి. పెట్టిలోకి అంతో చాలా మంది ఫోన్లు ఇక్కడ సామర్లకోటలో ఇస్తారు పెద్దాపురాన్ని, మేము యూట్యూబ్లో ఎవరో పెట్టారు. పెడితే ఫోన్ మీద ఫోన్లు వచ్చేసి వాళ్ళందరూ వస్తున్నారు అన్నమాట ఇక్కడికి. అయితే వస్తే రావచ్చు, మన ప్రయత్నం మనం చేయడం, వాళ్ళు బాగుండడం మనకు కావాలి. తర్వాత యాసిడ్స్ కదండి, యాసిడ్ ఆర్గానిక్ అండి. తర్వాత ఆర్గానిక్ యాసిడ్ ఇది హార్ట్ మెడిసిన్ అనమాట అండి. ఒక్క పోటు పడుతుందని హార్ట్ రీజన్లోను బాబోయ్ అని అంటాడు అనమాట అండి, స్టాబింగ్ పెయిన్ లాగా. అలాగే ఇదేంటంటే నెర్వ్ ట్రబుల్స్, టీబీ అన్నీ ఉన్నాయి. పెయిన్ ఆర్గానిక్ యాసిడ్లో పెయిన్ అండి, ముందు షార్ప్ పెయిన్ అండి. ఆ షార్ప్ పెయిన్తో ఎక్కడంటే చెస్ట్లో పడుతూ ఉంటుంది, స్పాట్స్లో నొప్పి వస్తూ ఉంటుంది. ఒక మాస్టర్కి అలాగే ఒక్క పోటు పొడిలోకి అయ్యి బాబాయ్ అని అలాగా బీసిపోయేవాడు. అయితే బండి మీద వెళ్తుంటే ఏమవుతుందండి, మోటార్ సైకిల్ మీద ఒక్క పోటు పడుతుంది అనుకోండి, సడన్ బ్రేకేసి ఆగిపోతున్నాడట. సడన్ బ్రేకేసి ఆగిపోతే అలా కుదురుతాను, వెనకాల ఏ లారీ వస్తే కొట్టేస్తుంది. అలా ఆగకుండా ఉండలేకపోతున్నాడు అది, ఎందుకంటే ఒక్క పోటు పొడితే అలాగా అలాగా బీసిపోయి ఉండిపోతున్నాడు వాడు బండి మీద, బ్రేక్ వేయకుండానే. బ్రేక్ కూడా ఒకసారి వేస్తాడు, వేయలేకపోతాడు, ఇంకా తన కంట్రోల్లో ఉండడు. యాసిడ్ ఆర్గానిక్ 200 ఒక డోస్తో ఆయనకి తగ్గిపోయింది. తర్వాత నుంచి ఆ ప్రాబ్లం లేదు ఇంకా, సేఫ్ అండ్ హ్యాపీ. చాలా బంగారం అండి. మంచి చూడడానికి ఎలా ఉందంటే అలా ఉంది ఇది. అయితే బంగారం చూడడానికి ఆనందంగా ఉంది కానీ పాపం వీళ్ళకి మాత్రం అంత విచారం విషాదం, చచ్చిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. సూసైడల్ టెండెన్సీ అండి ఇది. ఏరం మెటాలికం, ఏయుఆర్యుఎం అండి, ఏఆర్యుఎం ఒకటి ఉంది, అది మొక్కది. ఇది ఏయుఆర్యుఎం గుర్తుపెట్టుకోవాలి స్పెల్లింగ్ మనం. ఏరం మెటాలికం గోల్డ్. ఇది ఏమిటంటే డిప్రెషన్, విచారం, నేను ఎందుకు పనికిరాను, నాకు ఇవన్నీ అక్కర్లేదు. దాంతో ఏమిటంటే అది ఒక యారమెట్ అండి. ఇంకొక యారమెట్ డ్యూటీ మైండెడ్, ఆ డ్యూటీ కోసం పేట్రియాటిక్, డ్యూటీ కోసం ఏదైనా చేసేస్తాడు. అది కూడా యారమెట్టేనండి. గుండె జబ్బులు ఉంటాయి వాళ్ళకి, హార్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి విల్ ప్లేన్ డిస్టర్బ్ అయితే హార్ట్ కొట్టేస్తుంది. మనం ప్లేన్ చెప్పుకున్న మైండ్లోను విల్ ప్లేను, ఇంటెలెక్చువల్ ప్లేను, మెమొరీ ప్లేను, మూడు కూడా 3 లేయర్స్ ఉంటాయి మైండ్కి. అందులో విల్ ప్లేన్ డిస్టర్బ్ అయితే హార్ట్ కొట్టేస్తుంది, హార్ట్ లివర్. అంటే ఇష్టాల్లో తేడా. ముందు తన మీద తనకి ఇష్టం లేకపోవడం, అంటే చనిపోదామని అనిపించడం, లేకపోతే ఆ, అదే మెయిన్ అండి. దాంతో హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అదే ఇంటెలెక్ట్ ప్లేయర్ డిస్టర్బ్ అయితే అంటే కంగారు, కన్ఫ్యూజన్, ఇదంతానమాట అండి. ఆ లాజిక్ డిస్టర్బ్ అయిపోద్ది. అలా వస్తే లంగ్స్ కొట్టేస్తాయండి. అంటే అక్కడ ఏ ప్లేన్లో డిస్టర్బెన్స్ వచ్చిందో ఫిజికల్గా ఆ పార్ట్ దెబ్బతింటుంటుంది. అంటే అది విల్ ప్లేన్ అంటే బ్రతకాలం లేకపోవడం అనమాట అండి. ఇదే వీళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటుంటాయండి. యారమూర్ అని గోల్డ్ డ్రాప్స్ అని కూడా వాళ్ళు ఫార్మసీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అంచేది ఇది. అలాగే బోన్ పెయిన్స్ అవి ఉంటాయి, గుండె దడ ఇదే ఉంటుంది. అయితే పాజిటివ్ యారమ ఎక్కువగా పాజిటివ్గా ఉంటారండి వీళ్ళు, దేశభక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, సిన్సియర్గా ఉంటారు, కాన్షియన్షియస్, అంటే అంతరాత్మ ప్రబోధం మీద అనమాట.
ఏదో ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు ఆ, విపరీతంగా గుండె దడ హై బీపీ వచ్చేస్తే ఏంటయ్యా ఎందుకు వచ్చింది ఎలాగంటే నాకు తాళాలు ఇచ్చారండి. అంటే ఆయన ప్రమోషన్ వచ్చింది, దాంతో అకౌంటెంట్ ఏదో అయ్యారు, తాళాలు ఇచ్చారు. ఆ తాళాలు ఇచ్చినప్పటి నుంచి ఇంకా గుండె దడ మొదలైపోయింది, అంత రీడింగ్స్ అన్ని మారిపోయాయి. మరి ఎలా ఇప్పుడు? అదే పట్టుకున్నారు పాయింట్. ఎన్నో మందుల గురించి ఆలోచించి ఆఖరికి ఆమ్, మా ఇంట్లోదే దొరికింది అన్నారు. ఏంటది? పారామెట్ గోల్డ్. ఎలాగండి? ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీ, ఆయన ఎక్కువ బాధ్యత ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయిపోయారంటే దాని ప్రభావం సర్క్యులేషన్ మీద, అక్కడ ఫిజియాలజీ మీద పనిచేసింది అనమాట. పారామెట్ వేసాక మళ్ళీ నార్మల్ అయిపోయాడు ఆయన. రీడింగ్స్ కూడా నార్మల్ అయిపోయాడు. రాజన్ శంకరన్ గారు చేసిన కేసు ఉంది. ఆ రీడింగ్స్తో సహా ఫస్ట్ డే ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది, ఒకే ఒక పాయింట్: ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఎక్సెసివ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కువ బాధ్యత తీసేసుకోవడం వల్ల దాని ప్రభావం అతని మీద పనిచేసింది అనమాట. యారమెట్తో క్లియర్ అయిపోయింది ఆ కేసు. ఇంకా యారమెట్ అంటే చాలా గ్రేట్ మెడిసిన్ అండి. జస్ట్ మనకి గుర్తుండడం కోసం ఏదో ఒక పాయింట్ చెప్తున్నాం అంతే. తర్వాత వచ్చేసరికి ఇదంతా యారమెట్టే. మైండ్ అంతా కూడా చూడండి ఎలా ఉందో. సెల్ఫ్ కండెమినేషన్, తనను తాను కించపరుచుకోవడం. నేను చాలా వర్తలెస్, నేను ఎందుకు పనికిమాలినోనని అనుకోవడం. కొంతమంది దేశం కోసం ప్రాణం ఇచ్చేస్తారండి. ఒక్కొక్కడు బాంబు కట్టుకుని అవతల వాళ్ళ షిప్లోకి ఫైర్ దాంట్లోకి గొట్టంలో దూకేస్తాడు. అలాంటి వాళ్ళందరూ ఎరమెట్టండి. మొత్తం బాడీ అక్కడ కూడా చూసాడు అది, కానీ దేశం కోసం బలి అయిపోయాడు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఎరమెట్టలో ఉంటారు. అలాగే రెడ్ ఫోర్ట్ మీద మనది అప్పుడు స్వాతంత్ర సమరంలో రెడ్ ఫోర్ట్ మీద జెండా కడితే అని వెళ్ళిపోయి కట్టేశారు. వాళ్ళందరూ కొట్టేస్తారని తెలుసు. కిందకు వచ్చాక శుభ్రంగా ఉమ్, విపరీతంగా హింసించేశారు. అయినా సరే ఆ మన దేశ జెండా మన దేశంలో ఎగరాలని పైన కట్టాను బ్రిటిష్ వాళ్ళు ఉండగానే. ఆయన ఎవరో మీకు తెలుసు. అదంతా ఏరమట్టానండి. అలాగే మన రాష్ట్రం మనకు రావడం కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళంతా కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేశారు లైఫ్. కానీ లోపల ఈ బంగారం ఉండాలన్నమాట. ఈ బంగారం లోపల ఉంటేనే వాడంత త్యాగం చేయగలరు. తర్వాత ఆర్జెంట్, మెట్ అండ్ సిల్వర్. బంగారం అయింది, వెండిలోకి వచ్చాం ఇప్పుడు మనం. అంటే ఇది కూడా ఏమిటంటే కంగారు కంగారుగా ఉంటారండి వీళ్ళు. ఉండి ఇక్కడ కార్టిలేజెస్ దెబ్బతింటండి. కార్టిలేజ్ అంటే బోను, కార్టిలేజ్ అని రెండండి. ఆ ఆ జాయింట్స్ దగ్గర ఎముకలు ఉంటాయి. ఆ జాయింట్స్ దగ్గర మాత్రం మెత్తటి పదార్థం ఉంటుంది, కార్టిలేజ్ అంటారు. అలాగే ముక్కు కొసలో కూడా ఎలా అంటే కదులుతూ ఉంటుంది, ఇది కార్టిలేజే. చెవి డిప్ప కదులుతూ ఉంటుంది, కార్టిలేజే. ఈ కార్టిలేజెస్ అన్ని కూడా అల్సరేట్ అయిపోతాయండి వీళ్ళకి. ఉండే అలాగే లారింగ్స్ లో ఉండే వాకల్ కార్డ్స్ కూడా కార్టిలేజెస్ ఉంటాయి. ఇదంతా కూడా లారింగ్స్ కార్టిలేజ్ ఉంటుందండి. ఆ లారింగ్స్ దెబ్బతింటుంది. లారింగ్ టీబీ ఆఫ్ ది లారింగ్స్, ఇవన్నీ కూడా. అంచేత ఇవన్నీ కూడా చాలా డీప్ మెడిసిన్ అండి ఇది. బాగా పనిచేస్తుంది. ఇది ఆర్జెంట్ మెటాలికం సిల్వర్. సిల్వర్ తర్వాత ఆర్జెంటో నైట్రిక్ ఇవ్వండి, సిల్వర్ నైట్రేట్ ఇది. ఇది పెద్ద ఫేమస్ అందరికీ. ఎందుకంటే ఈ క్యాండిడేట్ అంతా కూడా కంగారు కంగారు అండి. ఏదైనా చేయబోయే పని ఎదురు ఉన్నదంటే ఇంకా నిద్ర నిప్పులో ఉండవు. ఇంకా అందరినీ కంగారు పెడేస్తూ ఉంటాడు. 10 గంటలకు ట్రైన్ అయితే 2 గంటల నుంచి ఇంకా ఇంట్లో వాళ్ళు అందరినీ అడౌట్ చేసేస్తాడు. కంగారు కదా, ఆడికి ఇంట్లోకి టికెట్ మర్చిపోతాడు, ఇంటి దగ్గర ఉండిపోద్ది. పరీక్షకి వెళ్తే హాల్ టికెట్ వదిలేస్తాడు. కానీ 4 రోజులు పడి కంగారు కంగారు కంగారుగా ఉంటాడు మనిషి అంతా. అదంతా కంగారు, కన్ఫ్యూజన్. ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ ఉండదు మనిషికి. ఆ, ఏదో రాయికి ఇచ్చేయకూడదని రాయి 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 అంటే రాయి మీద వెళ్ళిపోతూ ఉంటాడు. గొయ్యి 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 అంటే గోతులో పడిపోతూ ఉంటాడు. ఇలాగ కంగారును, కన్ఫ్యూజను, దెబ్బతింటాను. ఎప్పుడు కంగారు ఎక్కువ ఉండదంటే తను ఎదర చేయబోయే పని ఏదైనా ఉంటే, తనకి ఏదైనా పని అప్పచెప్పి వీడు ఇంకా అవ్వలేదా అని ఎవరినైనా ఎదురు చూస్తూ ఉంటే చాలా కంగారు పడిపోతారు. దీంతో పాటుగా స్వీట్లు మహా ఇష్టం అండి. కేజీలు కేజీలు లాగించేస్తూ ఉంటాడు, మోషన్స్ అయిపోతూ ఉంటాయి. స్వీట్ పడదు వీళ్ళకి. ఓ మోషన్స్ అయిపోతూ ఉంటాయి.
అంటే కంగారు మోషన్స్ మ్యాటర్ ఏమన్నారంటే ఆర్జెంటీనా కూడా ఊర్ధ్వలోకం అధోలోకం కొట్టేసింది అన్నారు అంతే. ఊర్ధ్వలోకం అంటే మైండ్ను, అధోలోకం అంటే మోషన్స్ అయిపోవడం. అలా ఉంటుంది అనుకో. ఇంకోటి చిక్కిపోయి కొంచెం ఒడిలిపోయినట్టుగా అయిపోతారండి వీళ్ళు. మొత్తానికి ఈ ఎక్కడికైనా హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వస్తే వీళ్ళు కంగారుని బట్టి అడవుని బట్టి అర్జెంటీనా అని గుర్తుపడతారు. అప్రహెన్సివ్ అండి. భయపడిపోతుంటాడు. ఏంటి, టైం పాస్ స్లోలీ. అంటే వాడికి గడవదని మాట, ఇంకా అవదండి, ఇంకా అవదండి, ఇంకా అవదండి. ఒక్కోసారి కంగారులో ఏంటంటే అటుపక్కకి పడకూడదని ఇటుపక్కకి పడదామని అటుపక్కగా దూకేస్తారు. మేడకి పైకి ఎక్కాక ఈ బాబాయ్ ఎదరికెళ్తే పడిపోతామేమో అని వెనక్కి వెళ్ళిపోయి ఎదరికి వెళ్ళిపోతాడు. ఒకటి చెప్పి ఇంకోటి చేస్తాడు ఆ కంగారులో. అలా ఉంటుంది అనమాట అంతా. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చదవడానికి. ఇంకా పెక్యూరియర్ మెంటల్ ఇంపల్సెస్. ఇంపల్స్ అంటే తన కంట్రోల్లో ఉండదు ఇంకా అది. తర్వాత ఐరన్ అండి. ఐరన్ అంటే రక్త క్షీణత ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎనీమిక్ పేషెంట్స్ వీక్ అయిపోతారు, సెన్సిటివ్గా ఉంటారు. కొంచెం ఈ కండరాలు అవి కూడా వదులుగా ఉంటాయి. ఐరన్ ఎసిమిలేట్ అవ్వడానికి కూడా పనిచేస్తుంది ఫెర్రమెట్. అయితే ఐరన్ లేని వాళ్ళు అందరికీ ఫెర్రమెట్ వాడేమని కాదండి. మెటీరియల్ మీదగా దీని సిమ్టమ్స్ సరిపోవాలన్నమాట. సరిపోవాలంటే ఎనీమిక్గా ఉంటారు. ఆ, కదలలేరు కానీ 4 అడుగులు వేద్దామని ఉంటుంది. ఇప్పుడు గోడ పట్టుకున్నా అలా నడుస్తూ ఉంటారు. కానీ చల్లగా పారిపోయినట్టు ఉంటారు. కానీ ఏదైనా ఒక ఎమోషన్ ఎవరైనా జోక్ వేసారు అనుకోండి, ఇలా నవ్వాడంటే మొహం కందగడ్డ అయిపోతుంది. అప్పుడు దాకా కొవ్వొత్తిలాగా తెల్లగా ఉన్నది కూడా అలా పడుకుని ఇలా పైకి లేచినప్పుడు మొహం ఎర్రబడతా ఉంటుంది. దాన్ని ఏమంటారు, సూడో ప్లెథోరా, ఫాల్స్ ప్లెథోరా. ప్లెథోరా అంటే రక్తపుష్టి. ఇది నిజం రక్తపుష్టి కాదండి, దొంగ రక్తపుష్టి అనమాట. అంటే అది ఎర్రగా బొరగా కనపడతారు కాసేపు, మళ్ళీ అలా పడుకునే వెంటనే అలా పేరుగా అయిపోతారు. చిన్న చిన్న శబ్దాలు కూడా భరించలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. అతని ఫెర్రమెట్ ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ఓవర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్లో ఫెర్రమెట్ వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఫెర్రమెట్ తట్టి వేస్తారు. చాలా కేసెస్లో ముందు ఫెర్రమెట్ వేయడం అలవాటు అయిపోతుంది కూడా డాక్టర్కి. అన్ని కామన్గా ఇండికేట్ అవుతుంటుందని మెన్సెస్లో బ్లీడింగ్ అయిపోతూ ఉంటాయి. ఒక కేసు కూడా మనం చెప్పుకున్నది. ఒక పెద్దావిడి మాస్టర్ గారిని అక్కడ క్యూలో నిలబడలేక, బాబు 2 నెలలు బట్టి ఓవర్ బ్లీడింగ్ అలాగ అయిపోతా ఉంది, నేను ఇక్కడ ఉండలేను, నాకు ఏదైనా ఇప్పించాను బాబు అంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి, బుజ్జి గారి దగ్గర మాస్టర్ ఎలాగో ఇలాగ అయిపోతుందంటే ఫెర్రమట్ తట్టి ముందు నోట్లో మోతాదు ఏంటంటే ఆ నోట్లో మోతాదు వేసారండి. వేస్ట్లోకి నేనే వేసాను, వేస్ట్లోకి. తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు, నాకు కనపడలేదు ఇంకా. 4 నెలలు పోయాక వచ్చిందండి. అప్పటిదాకా ఏంటి ఏమైపోయింది ఈవిడ, అంత బ్లీడింగ్ అయిపోయింది, పారిపోయి కొవ్వొత్తులాగా అయిపోయింది, అసలు నిలబడి ఓపిక కూడా లేదు, కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. మరి ఏమైపోయింది, అక్కడ దారిలో పడిపోయింది, ఏమన్నా అయింది అంటే 4 నెలల తర్వాత వచ్చి బాబు ఒక ఏమై ఏమైపోయావు అంటే, బాబు ఆ వేళ పొట్లం నోట్లో వేసారు కదండి, నోట్లో పట్టిన వెంటనే బ్లీడింగ్ ఆగిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. నీరసం మీద రాలేకపోయిన, కొంచెం నీరసం అయ్యి తగ్గాక వద్దామని 4 నెలలు ఆగాక ఇప్పుడు వచ్చాను. ఎంత ఆనందం వేసిందో చెప్పలేము. ఎందుకంటే ఆవిడ నన్ను వచ్చి అడిగింది చాలా హృదయ విదారకంగా ఉందండి. ఇంకా మోతాదు పడ్డ వెంటనే బ్లీడింగ్ ఆగిపోయింది. చాలా బాగుంది ఆరోగ్యం. తర్వాత తర్వాత చాలా హ్యాపీగా ఉంది. చాలా కాలం ఆవిడ మందు వాడారు. అదంతా కూడా ఇక మెన్సెస్ టూ ఇయర్లీ, టూ ప్రొఫ్యూజ్ విపరీతంగా అయిపోద్ది. టూ లాంగ్ లాస్టింగ్ అయిందంటే వదలదండి. అలా నెల, 2 నెలలు, 3 నెలలు పేలు వాటరీ బ్లీడింగ్. అంచేత గైనిక్ ప్రాబ్లమ్స్లో పనిచేస్తుంది. అలాగే వాంతులు అంటే తింటా తింటా మధ్యలో వెళ్ళిపోయి వాంతి చేసుకుంటా ఉంటాడు. కంచంలో ఉండగానే మోషన్ అయిపోతూ ఉంటుంది. కంచంలో అన్నం తింటా తింటా ఉంటే టాయిలెట్కి పరిగెడతాడు. ఇవన్నీ ఉంటాయన్నమాట అండి. చాలా విలువైన మెడిసిన్ అండి, చదువుకోవాలి మనం. అసలు నేట్రమూర్ అంటే, నేట్రమూరు ఇది మహాసముద్రం లాంటి మందు అండి ఇది. మామూలు ఉప్పే కదా అనుకుంటాం మనం. మామూలుగా ఉప్పే. కానీ ఇది పొటెంటైజ్ అయ్యాక చాలా పవర్ఫుల్ మెడిసిన్ అండి. బంగారం లాగే, మామూలు బంగారం ఆ, వేసుకుంటాం. కానీ అది పొటెంటైజ్ చేసాక చూడండి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఆప్ చేస్తుంది. నాకు ఎందుకు జీవితం వృధా
నాకు అనవసరం కదా, నాకు సినిమాలు ఎందుకు, షికారులు ఎందుకు, మీరు ఎందరో వెళ్ళిరండి, నేను ఇంట్లోనే ఉంటాను అని అలా విచారంగా ఉండేవాళ్ళకి ఆ మందు ఎట్లకి పదండ్రా సినిమాకి వెళ్దాం, ఏమొచ్చింది సినిమా కొత్తది ఏమొచ్చింది అంటే అప్పుడే మారిపోయింది, లోపల వైబ్రేషన్స్ అన్ని మారిపోయి హుషారు వచ్చేస్తుంది, అంత తీసుకొచ్చేస్తుంది, మైండ్ని అంత మార్చేస్తుందండి. అలాగే నేట్రమూర్ కూడా అంతే. కానీ నిజమైన బంగారం మరి ఒంటి మీద చేసుకుంటాం కదండి, ఆయుర్వేదంలో ఒక మాట రాస్తారండి బంగారం గురించి, ఇది విచారపు పిచ్చిని పోగొట్టును అని రాస్తారండి. ఓహో, ఎంత రిలేషన్ ఉంది. ఆయుర్వేదంలో దీన్ని విచారపు పిచ్చి పోగొడుతూ బంగారం అని రాస్తారు. ఎందుకని బంగారం రేకులు కూడా అవతల రేకులు అమ్ముతారండి, వేడి వేడి అన్నం మీద వేసుకుని కలుపుకు తింటారు. అది అదొక ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్లో ఉంటుంది. కానీ బుక్కులో చూసాను, వస్తుకొండ దీపిక, వస్తుకొండ ప్రకాశిక అని ఉంటాయి బుక్స్, వాటిలో ఇది విచారపు పిచ్చిని పోగొట్టిన బంగారం గురించి రాసి ఉంటుంది, గోల్డ్ గురించి. అలాగే నేట్రమూర్ ఇది కామన్ సాల్ట్ ఇది, కానీ ఎన్నో వ్యాధులు తగ్గిస్తుందండి, ఎన్నో మందులకి సీనియర్ ఇది. అంటే మలేరియా జ్వరాల దగ్గర నుంచి, అలాగే రక్త క్షీణత దగ్గర నుంచి, అలాగే చిక్కుపోవడం ఎండిపోవడం దగ్గర నుంచి, థైరాయిడ్ ప్రాబ్లం దగ్గర నుంచి చాలా వాటిల్లో పనిచేస్తుంది. అలాగే ఎన్నో మానసికమైన రుగ్మతలను పోగొడుతుంది. వీళ్ళలో ఒక పెక్యులర్ లక్షణం ఉంటుందండి, ఏంటంటే ఇంకా ఉందండి ఇది, శైలీష, ఏమిటంటే అండి వీళ్ళు ఎఫెక్షన్స్, ప్రేమ అభిమానాలు కొంచెం బ్యాలెన్స్ తప్పుతాయండి. అంచేత వివాహం చేసుకోవడానికి వీలు లేను అని ప్రేమిస్తారు. ఎవరో గుర్రబండి వాడు చాలా కష్టపడిపోతున్నాడు, ఆ పెంచడానికి, వాళ్ళని వెళ్ళి కుటుంబాన్ని అంతా పెంచడానికి రాత్రులు పగలు కష్టపడుతున్నారని ఏదో జాలేసేసి ఆయన ప్రేమించేసి ఆయన పెళ్లి చేసేసుకోవడానికి చూస్తాడు. అలా ఏదో ఒక, లేకపోతే ఒక సంగీత విద్వాంసుడు చాలా బాగా పాడుతున్నాడు కానీ ఏది అనుకోండి, ఒక 60 70 సంవత్సరాలు, ఏదో సితార ఏదో బాగా వాయిస్తారు, వాయిస్లోకి అతన్ని ఇష్టపడి పెళ్లి చేసేసుకుంటుంటారు. అదంతా నేచురల్ మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ అంటారు అన్నమాట. అయితే వీళ్ళు కామంతో చేసుకోవడం కాదండి అది, వాళ్ళలో ఉండే వర్తను బట్టి ఇష్టపడతారు. మరి ఎంత త్యాగం చేస్తారో చూడండి మరి. వీళ్ళు కూడా అంత విలువైన వాళ్ళు అండి నేట్రమూరు. ఎన్నో షేడ్లు ఉన్నాయి ఈ డ్రగ్కి. కొన్నిసార్లు అలాంటప్పుడు నేట్రమూర్తి అన్నం వేస్తే ఆ, నవ్వుతారండి. అంతే, అంత క్రితం వాళ్ళు అలాగే ఆలోచన నుండి ఇప్పుడు అన్నీ పోతాయి, పోయి నవ్వు వస్తుంటుంది వాళ్ళకి, ఏంటి నేను ఇలాగ ఆలోచించి దాన్ని ఏంటి అని చెప్పేసి. అంటే మంచి మంచి ఆ, చాలా విలువైన వాళ్ళు ఉంటారు కొందరు. ఈ సినిమా సరుకు ఉంటుందండి, నేషనల్ అంటే సినిమా సరుకు అన్నారు మాస్టర్. అలాగే ఇలాగే ప్రేమించడం అండి, మోగ మనసు సినిమాలో ఆయన ఏమన్నా పడవ నడిపేవాడిని ప్రేమించినట్టు ఇలా ఉంటాయన్నమాట అన్నీ. అయితే వాళ్ళ ప్రేమలో సత్యం ఉందండి, నిజంగానే ప్రేమిస్తారు. ఏమి ఏమి వాళ్ళ ఎదటి వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుని కదండి, ఏదో నచ్చేసింది వాళ్ళలో క్వాలిటీ, ఇంక వీళ్ళు ఆ, ప్రాణం ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు. అలా ఉంటుంది అనమాట మ్యాట్రిమోనిలో. కొన్ని విలువైన మెడిసిన్ అండి ఇది, ఎంత చదివినా సరే ఇంకా దీని లోతులోకి వెళ్తానే ఉంటాం మనం. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి మ్యాటర్. కానీ మనకు ఉట్టినే తెలిసిపోతున్నాడు మెడది ఏ, కొంచెం సన్నగా ఎండిపోయినట్టు అయిపోయి కొంచెం గబాల్ని ఉట్టినే నవ్వేస్తారండి, అసందర్భంగా నవ్వుతారండి, అక్కడ తెలిసిపోతారండి మనకి. ఏదో ఒంట్లో ఎలాగుందంటే ఈ మధ్య కొంచెం ఆకలి వేయట్లేదండి, హే అంటారు అంతే. టక్కున నేటర్ మూడు తెలిసిపోద్ది, ఏంటి నవ్వు, నవ్వక్కలేని టైంలో నవ్వు వచ్చేద్దాడు. అలాగే నోట్లో గోల్ సది పెట్టి తిప్పుతూ ఉంటారు, గోల్ కొరుక్కుంటూ ఉంటారు, ఈ మేనరిజమ్స్ వల్ల నేటర్ మూడు తెలిసిపోతుంది. కానీ ఒకసారి పడిందంటే మాత్రం మొత్తం తత్వాన్ని అంతా మార్చేస్తుంది. ఎన్నో కొన్ని సంవత్సరాలు బట్టి 25 30 సంవత్సరాలు బట్టి తగ్గని తలనొప్పులు కూడా దీనికి తగ్గిపోతాయి. కానీ ఒక కాషన్ ఒకటి చెప్పుకున్నాం మనం, తలనొప్పులు ఉండగా మళ్ళీ వేయకూడదండి ఇది, వేస్తే హోమియోపతి వంక అసలు చూడండి అంత ఓరెత్తేస్తుంది అన్నమాట. తలనొప్పి తగ్గిపోయాక వేయాలండి, లేనప్పుడు వేయాలి. అదే, అలాగే జ్వరాల్లో కూడా అంతే, జ్వరం హై ఫీవర్లో ఉండగా వేయకూడదు. ఇంటర్మీడియట్ ఫీవర్స్ అని ఫస్ట్లోనే రాశారు. అంచేత ఫీవర్ పెరాక్సితము సరిగ్గా వదిలేస్తుండగా వేయాలండి ఇది, సరిగ్గా మొదలెడుతుండగా వేస్తే మాత్రం ఇది అది కలిపి ఇంకెక్కువైపోతాయి. ఇంకా మెడకాయ ఎండిపోతుంది, నెక్
ఎమాసియేషన్ మోస్ట్ నోటిసబుల్ ఇన్ నెక్. మహాసముద్రం ఉన్నారు మాస్టర్, ఎంచేత నేట్రమూరు ఎన్నో మందులకి క్రానిక్ మెడిసిన్ అనమాట ఇది. నేట్రమూర్ అంటే ఇక్కడ చూడండి, నేట్రమూర్ అంటే బ్రయోనియా, ఫైజీలియా, క్యామమిల్లా, పల్సటిల్లా, మిడోరినం, వీటన్నిటికీ క్రానిక్ నేట్రమూర్. అంటే అది నేట్రమూర్ ఏమన్నారు, మహాసముద్రం అన్నారు మాస్టర్. అన్ని వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అన్నట్టు ఇది కూడా ఉప్పు సముద్రంలో నుంచే తీస్తారు. తర్వాత సిలికా అండి, సైలీషియా. చూడండి ఇసుక, ఇసుక నోట్లో వేసుకుంటే మందు ఎలాగ అవుతుందండి? ఏం మందు ఏమవుతుంది. కానీ అంచేతనే ఆ నూరటం వల్ల, సక్కషన్ వల్ల, ట్రైక్యురేషన్ వల్ల, ట్రైక్యురేషన్ అంటే నూరటం, ఆ నూరటంలో వీటిలో ఉండే లేటెంట్ పవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయండి. బయటకు వచ్చి ఏమవుతుందంటే ఆ, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదండి, వీళ్ళకి శైలీషే వాళ్ళకి కొంచెం పిరికోళ్ళు. కొంతమంది అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారు 3 సంవత్సరాలు. 4వ సంవత్సరంలో శైలేషే వేశాం, కరెక్ట్ రాసి వచ్చాడు ప్యాసెంట్. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో పెద్ద ఆఫీసులో శైలీష్ అయితే మారిపోయింది, భయం అంతా పోయింది. అది ఒక చిన్న మనకు గుర్తుంటుందని చెప్తున్నామండి, కానీ వీళ్ళు ఏమిటంటే స్కూల్లో చాలా బుద్ధిమంతులండి. ఇంట్లో కాల్చి తినేస్తారు పేరెంట్స్ని, ఇంట్లో అంతా పేజీలు. స్కూల్కి కానీ బయటికి కానీ వెళ్తే గప్ చెప్పి నోరేస్తారు. అది శైలీష్ గారు. చాలా చర్మ వ్యాధులు, స్టీమ్ పట్టే పరిస్థితులు, ఎన్నో వాటిని తగ్గిస్తుంది. అయితే శైలీషాలో ఒక జాగ్రత్త ఒకటి ఉందండి, కాషన్ మనం చెప్పుకోవాల్సింది. ఎక్కడన్నా ఫారిన్ బాడీస్ లోపల ఉంటే శైలీషే వేయకూడదండి. వేసామంటే చీమ్ బట్టి బయటకు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు అంతా ఫారిన్ మెటీరియలే కదా, అంతా ఇంపోర్టెడే మందే, బాడీ అంతా ఇంపోర్టెడే. ఎలాగా క్యాటరాక్ట్లో లెన్స్ పెడతారు, మళ్ళీ ఎముకలు విరిగిపోతే స్క్రూలు పెడతారు, ఈ హార్ట్లోనేమో వాల్వ్స్ పెడతారు. అన్నీ బయట సామాన్లే. ఆ బయట సామాన్లు ఏమైనా ఉంటే శైలీషే వేయకూడదండి. అంటే సర్జరీస్ ఏమైనా శైలీషే వేసేటప్పుడు ఒకటికి 10 సార్లు మనం కనుక్కుని మరీ వేయాలి. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు పిరికితనంగా ఉండేవాళ్ళు, ఆ ధైర్యాన్ని పుట్టడం, ధైర్యం ఏర్పరచడానికి ఇదే పని చేస్తారు శైలీషే. కలికి ఉండలేరు వీళ్ళు శైలిష్ వాళ్ళు. ఇంకా మొండిగా ఉంటారు వీళ్ళు, ఈల్డింగ్, ఫెయింట్ హార్టెడ్, టిమిడ్, యాంగ్జియస్, బయట అనమాట. స్కూల్లో చాలా బుద్ధిమంతుడు, ఇంట్లో మాత్రం ఊరుకోడండి. తర్వాత హెక్లా లావా అండి, ఇది చూడండి ఎలా ఉందో. ఇది ఏమిటంటే ఐస్లాండ్లో మౌంట్ హెక్లా అనే అగ్నిపర్వతం నుంచి వచ్చిన సున్నితమైన బూడిద వాటిని మూసి దీని నుంచి తయారు చేస్తారండి. తయారు చేస్తే ఈ కళ్ళలో, అంటే తలలో ఎముకలు పెరగడం, అలాగే దవడ ఎముక పెరగడం, ఎగ్జోస్టోసిస్ అంటామండి. ఎగ్జోస్టోసిస్ అంటే ఎముక పెరగడం అనమాట అండి. అలాగే ఈ మడమ దగ్గర, చీలమండ దగ్గర, ఇంకా కింద మడమ దగ్గర స్పర్ర, అప్పుడే మడం సోలని చెప్తుంటారండి, కొంచెం ఎముక పెరిగింది అంటుంటారు. ఆ స్పర్రకే, ఈ మడం సోలకే ఎముక పెరిగినప్పుడు ఎక్స్రే పట్టుకొస్తారు. ఇదిగోండి, ఇదిగోండి ఇలా పెరిగింది ఎముక, చాలా పెయిన్ వచ్చేస్తుందంటే హెక్లా లావా తట్టి వేస్తే తగ్గుతుంది. అలాగే బోన్స్ ఎక్కడైనా ఈ పిప్పు పన్ను నొప్పికి వాడతారు. అలాగే చిగుళ్ళు, గమ్స్ వాసిపోయినప్పుడు, కుళ్ళు అడ్డుపోయినప్పుడు వాడతారు. ఒక పాప ఇక్కడ ఆ, పెళ్ళోరు వస్తున్నారు ఒక నెల రోజుల్లో. ఆ అమ్మాయికేమో లోపల ఎక్కడో ముక్కు దగ్గర ఎముకలో పెరిగినట్టుంది, ముక్కు ఇలా వంకర పక్కకు పోయింది. వాడు వచ్చి పెళ్ళోరు వస్తున్నారు బాబు, ఇది ఈవిడికి చూస్తేనే ముక్కు పక్క పోయింది, చూడడానికి ఎలాగ అయిపోయింది, ఎలాగంటే ఈ ఎక్కడలాగా తట్టి వేసామండి. వేసిలోకి రెండో రోజున మూడో రోజున చిరిగిపోయింది లోపల. చిరిగిపోయి మామూలుగా ముక్కు మామూలుగా వచ్చేసింది, ముఖం పొద్దున అద్దంలో చూసుకుంటే మామూలుగా ఉందంతే. చాలా ఆశ్చర్యం ఇది చాలా లోపల లోపల అలాగే మెడ మీద ఇలా గొలుసులాగా గ్రంథులు వాసిపోతాయండి. క్యాన్సర్ మీద పనిచేస్తుంది, ఎముక బోన్ క్యాన్సర్, ఇలాంటి వాటి మీద పనిచేస్తుంది. చాలా లోతైన మెడిసిన్ అనమాట. ఇది గపాలని వాడేయకూడదండి ఎక్కువ మోతాదులో.
కొంతమంది దీన్ని పంటికి పనిచేస్తుంది కదా పిప్పళ్ళు కానీ పళ్ళ పొడిలో కలిపేస్తారండి. ఎంత దారుణమో చూడండి. మెటీరియల్ చదువుకోకుండా పళ్ళ పొడిలో కలిపితే ఎక్కడ అలావా పళ్ళ పొడిలో కలిపితే ఇంకేమైనా ఉందండి. రోజు వాడేస్తాం కదా మనం. రోజు వాడేస్తే ఏమో ఎముకలు తీసి ఎండబెడుతుంది అన్నారు మాస్టర్. ఎక్కడ అలావా అస్తమానం వాడితే జాగ్రత్తగా దాన్ని ఇండికేట్ అయినప్పుడు ఒక డోసు వేసి మనం వెయిట్ చేసి చూడాలండి. చాలా చాలా ఆ, ఎముకలు పుండైపోతే ఎముకలు క్యాన్సర్కి, అలా పిప్పపన్ను సలుపుకి, చిగురు కురుపుకి, ఇలా ఎన్నో వాటికి పనిచేస్తండి. అలాగే మెడ మీద ఇలా వరుస గొలుసులాగా గ్రంథులు వాసిపోయి వాటి పిక్క పిక్కల్లా ఉంటాయన్నమాట అండి. గింజలు గింజల్లాగా. అలాంటప్పుడు ఇవన్నిటికీ పనిచేస్తాయి. చాలా లోతైన మెడిసిన్, చాలా విలువైన మెడిసిన్ అండి. ఇవి చదువుకోవాలండి మీరు. ఇది చదువుకుంటే మందు విలువ కాదండి, మీరు విలువైన వ్యక్తులుగా మారిపోతారు. ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ముందు వ్యక్తులు కాదండి మీరు ఇంకా. చాలా విలువ ఉంటుంది మీకు. ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకనే వాళ్ళు మీరు ఎందుకంటే మీరు ఎలాంటి ఇవన్నీ నేర్చుకునే కొద్దీ ఎటువంటి పరిస్థితినైనా సరే మీరు ఆ డాక్టర్ దగ్గర వారు కూడా ఉంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే వాళ్ళు కూడా మీరు కూడా ఎంతో సేవ చేయొచ్చు. సేవ చేయడానికి భగవంతుడి సేవకి ఇది అద్భుతమైన అవకాశం అండి. ఈ మందిర్ గురించి తెలియడం. అలాగే మన ఇంట్లో కానీ చుట్టాలకు కానీ ఎవరికి వచ్చినా ఈ సిస్టమ్ తెలియడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్కి ఈ సిస్టమ్ తెలియకపోవడం వల్ల వచ్చిన ఆ, ఇబ్బందికి చాలా తేడా ఉందండి. గ్యాప్. వీళ్ళు రక్షింపబడతారు ఏదో రకంగా. ఎక్కడో చోట ఉమ్, దారి దొరుకుతుందండి ఈ సిస్టమ్ తెలిసిన వాళ్ళకి. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇక్కడతోటి ఏమైందంటే మినరల్స్ అయిపోయింది. తర్వాత నోసోడ్స్ అండి. నోసోడ్స్ అంటే వ్యాధిగ్రస్త భాగముల నుండి తయారు చేస్తారు నోసోడ్స్ అంటే. క్షుబర్కలనం చెప్పుకున్నాం కదా, క్షుబర్కలనము బ్యాసిలనము ఇవన్నీ కూడా నోసోడ్సే. టీబీ లంగ నుంచి తయారు చేస్తారు. వాటి బొమ్మలు పెట్టలేదు, ఇబ్బంది పడతారు పిక్చర్స్. అంచేతే బాటిలే పెట్టాను అంతే, మందు బాటిల్. ఆ మెడిసిన్ బాటిలే పెట్టాను. అంచేత ఇక్కడ టీబీ లంగ్ నుంచి తయారు చేస్తారండి. అయితే ట్యూబర్కులనంకి బ్యాసిలనంకి మనం తయారు చేయడంలో తేడా ఉందని చెప్పుకున్నాం కదండి. ట్యూబర్కులనం అంటే టీబీ లంగ్ నుంచి వచ్చే పస నుంచి చేస్తారు. అదే బ్యాసిలనం అంటే డైరెక్ట్గా టీబీ లంగ మొక్క నూరి మందు తయారు చేస్తారు. అందుచేతనే ఈ రెండింటికి అప్లికేషన్లో కూడా తేడా ఉందండి. ఈ ట్యూబర్కులనం అంతా మైండ్, ఎక్కువ మైండ్ అండి. అలాగే బ్యాసిలనం అంటే ఎక్కువ బాడీ. ఈ ట్యూబర్కులనం మైండ్ అంటే ఏమిటి? వీళ్ళు ఊళ్ళు తిరగడం, ట్రావెల్ డిజైర్, అలా ట్రావెలింగ్ అనమాట. లంబాడీ మనస్తత్వం అంటారండి. ఏ ఊళ్ళో వాడు ఎప్పుడు ఏ ఊళ్ళో ఉంటాడో తెలియదు. వీళ్ళకి నేటివ్ ప్లేస్ ఉండదండి ఇంకా. ఏ ఊళ్ళో ఉంటే అదే నేటివ్ ప్లేస్ వీళ్ళకి. అది ఏ ఊళ్ళో ఉంటే వాళ్ళే ఇంకా ఆత్మబంధువులు. అందరితో పాదరసంలో కలిసిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటాడు అలాగా. వెళ్ళిపోయి మా ఫ్రెండ్ అని ఎవరినో తీసుకొస్తాడు. అసలు వీళ్ళకి ఆ, ఏమంటారంటే దాన్ని కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ అంటే ఆ పెద్ద పెద్ద మినిస్టర్లు ఫ్రెండ్స్ ఉంటారు. అప్పటికప్పుడు ఈ ఆటో డ్రైవర్లు ఫ్రెండ్స్ ఉంటారు. ఇటు నుంచి ఈ కోణం ఎక్స్ట్రీమ్, అటు నుంచి ఆ ఎక్స్ట్రీమ్, ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తారు. ఇద్దరితో బాగా ఉంటారు. అలా చిన్న చిన్న పిల్లలతో బాగా ఉంటారు. చాలా పెద్దోళ్ళతో బాగా ఉంటారు. ఇంకా అందరిలో కలిసిపోతాడు. అంటే వీళ్ళకి లోకహితుడు అనమాట అండి. అందరికీ ఇష్టం ఇతనంటే, బాగా కౌరులు చెప్తాడు. కానీ అంతా కూడా ఒక్కొక్కసారి అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, డబ్బులు ఇచ్చేసుకోవడం, అప్పులు చేసేయడం, డబ్బులు అటుకు చెక్కేయడం. ఇదిగో వీడు అబద్ధం ఆడాడంటే మనం నమ్మకుండా ఉండలేమండి ఇంకా. బుట్టలో వేసేస్తారు వీళ్ళు. అవన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. కానీ ఏదైనా జ్వరం అది వస్తే వారం రోజుల్లో సగం అయిపోతాడండి మనిషి. ర్యాపిడ్ ఎమాసియేషన్ ఉంటే చిక్కిపోతారు. అలాగే విరేచనాలు విరేచనాలు పట్టేసుకుని అంటే ఇంక వదలే. అలాగే మెడ దగ్గర ఏ గ్లాండ్స్ వాసిపోతే టీబీ గ్లాండ్స్ ఇవన్నీ ఉంటాయి మన ట్యూబర్కులనం. చాలా విస్తృతమైన మెడిసిన్ అండి. అయితే ఒక కాషన్ ఒకటి ఉందండి ట్యూబర్కులనం తోటి. ఏంటంటే అడ్వాన్స్ టీబీ కేసుల్లో ట్యూబర్కులనం వేయకూడదు, బ్యాసిలినం వేయాలి. అడ్వాన్స్ టీబీ కేసుల్లో బ్యాసిలినము ఆఖరికి దగ్గుతుంటే బ్లడ్ పడిపోతున్నా సరే బ్యాసిలినం 30 ఈవేళ రేపు ఎల్లుండి ఒక 3 రోజులు వరుసగా వేసేసినా సరే
వాళ్ళకి ఆ బ్లడ్ తగ్గిపోతే, జ్వరం తగ్గిపోతే వాళ్ళు చాలా రికవర్ అవుతారండి. అలాగే తామర అది, అంటే తామర రింగ్ వార్మ్ కూడా ట్యూబర్కులరే. తామర కూడా బ్యాసిల్లమ్ పడదు. బ్యాసిల్లము ఫర్ ఫిజికల్ ఎయిల్మెంట్స్, ట్యూబర్కులమ్ మైండ్. కానీ రెండిటికి బార్డర్ తక్కువగా ఉండొచ్చునండి. మనం ఏంటంటే అలా బ్రాడ్గా అలా గుర్తుపెట్టుకోవాలి. బాగా మాటకారులు, బాగా వీళ్ళు చాలా ప్లీజింగ్గా ఉంటారండి. వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉందాం అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెడతారు, తర్వాత మన జేబులో చేయటేస్తారు. ఇది అది కూడా అయిపోద్ది. ఇంపాండర్ విలియా అని, అంటే ప్రకృతి శక్తుల నుంచి, ఎనర్జీస్ నుంచి మందులు తయారు చేయడం అండి. ప్రకృతి శక్తుల నుంచి. అందులో ఒకటే ఎగ్జాంపుల్గా మనం ఉపయోగించేదే ఇక్కడ పెట్టాం, ఎక్స్రే అనమాట. అంటే ఆల్కహాల్ ఎక్స్రేకి గురి చేస్తారు. గురి చేసి ఆ షేక్ చేసి మందు తయారు చేస్తారండి. ఆ ఎక్స్రేకి గురి చేసినంత మాత్రాన ఎక్స్రే గురైన ఆల్కహాల్, ఎక్స్రే గురి కాని ఆల్కహాల్ రెండు వేరు వేరండి. ఆ గురైన ఆల్కహాల్ మనకి ఇక్కడ సక్షం ద్వారా మందు తయారు చేస్తారు. ఎంత డీప్ మెడిసిన్ అంటే అండి ఇది. లుకోమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అండి. ఎనీమియా అంటే లోపలుండే డీప్ సీటెడ్ జబ్బు వల్ల, లోతైన జబ్బు వల్ల రక్తక్షీణత వచ్చేస్తుంది. అంచేత ఇది తగ్గని మొండు వ్యాధులకి ఎక్స్రే అని చెప్తారండి. ఏ మందు పని చేయకపోతే ఎక్స్రే అని చెప్తారు. అసలు మందు ఏంటో తెలీదు, జబ్బు ఏంటో తెలీదు. ఇది ఏమేస్తే తగ్గుతుందో కూడా తెలీదు. అలాంటి పరిస్థితి అనుకోండి. ఎందుకంటే ఒక అబ్బాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారండి. అతనికి ఆ, ముక్కులో ఇంత కండలు పెరిగిపోతుంది, మజిలు పెరిగిపోతుంది. ముక్కు మూసిపోయింది ఒక ముక్కు. అలాగే చెవులో ఇంత ఉండలుండల్లాగా మజిలు పెరిగిపోతుంది. ఆ కుర్రాడిని ఇలా నొక్కి పెట్టి పడుకోబెట్టి ఆ కోరేస్తున్నారు, గిల్ల 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 కొట్టేసుకుంటున్నాడు ఆ కుర్రాడు. వాళ్ళ తాతగారు ఇది చూడలేక కాకినాడలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు ఆయన. ఆయన ఇలా ఉందంటే ఆయన్ని తీసుకొచ్చారు పేరెంట్స్. ఏమయ్యాలో తెలియదు మందు. అంటే అంత చక్కని జబ్బు అది. ఎలాగా అంటే ఎక్స్రే 30 వేసామండి. ఎందుకు వేసామంటే ముక్కు ఆల్రెడీ మూసిపోయింది. ఏదో చిన్న ఓపెనింగ్ ఉందంటే చెవులు రెండు కూడా ఉండల్లాగా మజిలు పెరిగిపోయి చెవులు మూసిపోయి ఇంకా గొంతుకి ఏదో వచ్చిందంటే చచ్చిపోతాడు పిల్లడు అన్నారు. అమ్మ బాబాయ్ కంగారు పడి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి వచ్చారండి. ఎక్స్రే 30 వేసామండి. ఎక్కడి దాకా వెళ్ళిందో అక్కడితో ఆగిపోయిందండి అది. అయిపోయి ఇంకా అసలు ఆ వ్యాధి అక్కడితో ఆమ్, ఏమంటారంటే స్టాప్ అయిపోయింది. చాలా కాలం మాకు గ్రీటింగ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. ఎవ్రీ ఇయర్ గ్రీటింగ్ వస్తూ ఉంటుంది ఆ అబ్బాయి దగ్గర. ఎందుకంటే అంత రిలీఫ్ వచ్చేసిందండి ఈ మందు వల్ల. అలాగే ఈ కాళ్ళకి, అరిచేతులకి, అరికాళ్ళకి సొరియాసిస్ ఉంటుందండి. పొట్టు పొట్టుగా రాలిపోద్ది. తొక్కలు తొక్కలా గురిపోతాయి. పగుళ్ళు వచ్చేసి ఎక్స్రే 30 బాగా పనిచేస్తాం. కాన్ సిచ్యువేషన్ కూడా మనం స్టడీ చేస్తాం. అసలు ఎక్కువ ఎఫినిటీ దేనికి ఉంది. ఏదైనా కాలిపోయి ఆ ఆ కాలిన పుళ్ళు ఎన్న సంవత్సరాలకే మాటలేదు అనుకోండి, అప్పుడు కూడా వేస్తామండి. అలాగే ఎక్స్రేలు ఎక్కువ తీయించేసుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్, బోన్ క్యాన్సర్ అటు గట్రా వచ్చేస్తాయండి. అలాంటప్పుడు పనిచేస్తాం. క్యాన్సర్ మెడిసిన్ ఇది. ఎక్స్రే అనేది యాంటీ క్యాన్సర్. చాలా కేసుల్లో ఎక్స్రే పడుతుందండి. ఎక్స్రే తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ ఏంటనేది తెలుస్తుంది, డ్రగ్ ఏంటో తెలుస్తుంది తర్వాత డ్రగ్ కూడా. ఇక్కడితో మనం సోర్సెస్ ఆఫ్ మెడిసిన్స్ అయిందండి. అంటే మందులు ఎలా లభ్యం అవుతాయి మనకి, వేటి వేటి నుంచి తయారవుతాయి అంటే మొక్కల నుంచి, జంతువుల నుంచి, అలాగే ఖనిజాల నుంచి, అలాగే ప్రకృతి శక్తులు, అలాగే నో సోర్స్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అంటే చెప్పుకున్నాం అంటే జస్ట్ మనం అలా బర్డ్స్ ఐ వ్యూ, అంటే విహంగ వీక్షణం అంటాం. అలాగే ఏంటంటే ఒక బర్డ్స్ ఐ వ్యూలో వాటిని చూసాం, మెడిసిన్స్ని టచ్లో పెట్టుకున్నాం అంతే. ఇవి ఉంటాయని తెలియడం కోసం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ మెడికా, డైరెక్ట్గా మెటీరియల్ మెడికాలోకి వెళదాం. మెటీరియల్ మెడికాలో ఫస్ట్ మెడిసిన్ ఏమిటంటే నక్స్వామిక. నక్స్వామిక అనే ఔషధం గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
ఇదే నక్సవామిక. నక్సవామిక అంటే ముషిని చెట్టు అనమాట. ఇది మన ప్రాంతంలో ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ ఈస్ట్ గోదావరి చాలా చోట్ల ఉంటుంది. మేము ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినా ఇక్కడ జగ్గంపేట అని ఉందండి, అక్కడికి వెళ్తుంటే దారిలో ఈ నక్సవామిక చెట్లు చాలా ఉంటాయి. ఈ నక్సవామిక అంటే, నక్స్ అంటే కాయ, వామిక అంటే వాంతి. ఈ కాయలు నోట్లో పెట్టుకుంటే వాంతులు అవుతాయని దాని అర్థం అనమాట అది. ట్రిక్కనాస్ నక్సవామిక అనేది పూర్తి పేరు. ఆ నక్సవామిక ఒక పాపులర్. ఈ గింజల నుంచి తయారు చేస్తారండి మందులు. ఇది బాగా విష పదార్థం అనమాట ఇది. దీన్ని తెలుగులో ముషిని చెట్టు, విషముష్టి. ఈ గింజల నుంచి తయారు చేస్తారు, హైలీ పాయిజనస్ అండి. ఒక గింజ తింటే ప్రాణం పోదు. అందులో ఎలాంటిది కన్వల్షన్స్ విత్ కాన్షియస్నెస్, అంటే ఇలాగ నరాలు ఇలా కండరాలు పిండేస్తున్నట్టుగా ఉంటాయి, కానీ అన్నీ తెలుస్తూ ఉంటుంది బాధ అంతా. ఇట్లో చూడండి స్పృహ పోద్ది, వీళ్ళకి స్పృహ పోదండి. అలాగా బాధ అంతా తెలుస్తూ ఉంటుంది. అలాగే ర్యాబీస్ వచ్చినప్పుడు కూడా అది కూడా కన్వల్షన్స్ విత్ కాన్షియస్నెస్. పిచ్చుకొక్క కరిచినప్పుడు వచ్చే ర్యాబీస్లో ఈ రెండు అత్యంత బాధాకరమైనవి అనమాట. అంచేత ఏమిటంటే ఇక్కడ ఆ సీడ్స్ హైలీ పాయిజనస్. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇది పొటెంటైజ్ చేయబడిందో, పదార్థం పోయి అందులో ఉండే ఔషధ గుణాలు మిగిలాయి. అంటే పాయిజన్ అలా యాంటీ పాయిజన్గా పనిచేస్తాను వాటిని. నక్షత్రానిక యాంటీ పాయిజన్గా పనిచేస్తే తరచుగా అవసరం అవుతుంది ఇది, చాలా తరచుగా. ఎందుకు చాలా తరచుగాను? వేస్తే వెంటనే రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫుడ్ అబ్యూజ్ అంటే అన్ని రకాలు బయట అన్ని తినేస్తూ ఉంటామండి. అలాగే స్లీప్, నిద్రపోకుండా మెలకుగా ఉంటాం. మందులు అతిగా వాడేస్తాం, మెడిసిన్స్. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా వాడటం, ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ షాపులు ఎక్కువైపోయి వీటన్నిటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని విరుగుడు చేస్తుంది, యాంటీడోట్ చేస్తుంది. వీటి గురించి ఇంకా కొంచెం లోతుగా మనం వెళదాం. ఇంకా అంటే ఇంట్రడక్టరీగా మనం చెప్పుకున్న పరిచయం చేసుకున్నాం ఈ మందిని. మెయిన్గా వీళ్ళ యొక్క స్వభావంలో ఇరిటేషన్ అంటే చిరాకు, యాంగర్ కోపం, దీంతో పాటుగా ఆ, వాళ్ళకి అజీర్ణం, ఇండైజెషన్, మోషన్ అవ్వకపోవడం ఫ్రీగాని. ఈ కాంబినేషన్ మాటలు వీళ్ళకు చిరాకు, కోపం, అజీర్తి, మీ మలబద్ధకం, విరేచనం అవ్వకపోవడం, ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. ఉండి మనసులోకి వద్దాం ఇప్పుడు. అంటే ఎలా ప్రవర్తిస్తాడు అనేది. చాలా కోపిష్టి వాడు అనమాట వీళ్ళు. కోపదారి స్వభావం అండి. అంచేత యాంగ్రీ, ఒట్టిని ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు, చిరాకు పడిపోతూ ఉంటాడండి. అంటే షార్ట్ టెంపర్మెంట్ అంటాం కదండి, అలాగే ఒళ్ళు తెలియని కోపం. అదే యాంగ్రీ, ఇరిటబుల్, అలాగే అసూయ, అలా కక్ష సాధించే స్వభావం అండి, స్పైట్ఫుల్, నెవర్ సాటిస్ఫైడ్, ఎవరేం చేసినా నచ్చదు, ఓవర్ సెన్సిటివ్, ఏమీ పడదండి, చలిగాలి పడదు, ఒక గట్టిగా ఏదైనా ఫుడ్లో ఏవి పడవు, అలాగే వాసనలు పడవు. అంటే అన్నిటికీ సెన్సిటివే. అందరినీ ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు, అంటే అందరిని నొచ్చుకునేటట్టు మాట్లాడుతూ ఉంటాడు, కొంచెం పరుషంగా మాట్లాడుతూ ఉంటాడు, గబాలను కోపం వచ్చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న వాటికే గబాలను కోపం. ముందు హలో హలో అని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు పలానా పలానా ఆయన చూడండి చూడనప్పుడు చాలా హుందాగా, చాలా అఫీషియల్గా ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో తెలిసిపోద్ది అనమాట అండి. వెంటనే రప్పని నక్ష విశ్వరూపం వచ్చేస్తుంది. అంచేత ఏమన్నా షార్ట్ టెంపర్డ్, ఒళ్ళు తెలియని కోపం వెంటనే వచ్చేస్తుంది. అందరు తప్పులు పడతా ఉంటారు, నువ్వు ఎలా చూడు, ఎలా చేసావు, అలా చేసావు అని ముఖం మీదే అడిగేస్తారు, కడిగేస్తాడు అంతే. ఎప్పుడు కూడా ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడు మొహం చిట్లించుకొని ఉంటారండి వీళ్ళు, సరదాగా సంతోషంగా ఉండరు. ఇంట్లో నక్సవామిక నాన్నగారు ఉన్నారండి, ఇంట్లో అందరికీ పడిపోతూ ఉంటాయండి, తిట్లు పడిపోతుంటాయి, దెబ్బలు పడిపోతూ ఉంటాయి. ఒకసారి ఒళ్ళు తెలియని కోపం వచ్చేస్తుంది, అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.
ఒకడైతే ఆ, చెయ్యిసురు చెయ్యి వాటం అంటాడు. ఎవరికైనా నాన్నగారు వేళ ట్యూషన్ చెప్తున్నారంటే పాఠాలు అప్పచెప్పమన్నారంటే అయిపోయింది, ఆడికి టప 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 పడిపోతాయి అంతే. పిల్లలు ఆడుకుంటున్నారు ఇంట్లో, ఏంటి సంతకాలం ఇది అంతాను ఇక్కడ, పండగలకి అని కసిరేస్తాడు. కసిరెట్టిన తర్వాత కొడుకు మీద ఈడి ఈడే కదా తీసుకొచ్చి అందరూ రారా ఇలా అంటాడు. ఏదో ప్రోగ్రెస్ కార్డు పట్టిన అంటాడు, అందులో మార్కులు తక్కువ వచ్చాయని తెలుసు. ఆడు చేస్తాడు, ఇలా చూస్తాడు, పడపడ లాగేస్తాడు. ఏంటిది అంత నోరు అలాగే అలాగ ఇలాగ ఆడుకోవడం అదే పని నీకు, పని పడలేదు, ఇలా కేకలు చేస్తాడు. అలాగే అస్తమానం పడిపోతా ఉంటాయి ఇంట్లో వాళ్ళకు. ఇంకా తల్లి అయితే ఇంకా ఒళ్ళు తెలియని కోపం వచ్చేస్తుంటే ఏదైనా వీడు తప్పు చేతులకి ఇంకా అలా బాధ్యత, చచ్చావా 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 అని కొట్టేస్తుంటది. ఏమ్మా అలా కొట్టేస్తున్నావు ఆ కుర్రోడిని అంటే, నా కొడుకు నేను కొట్టుకుంటాను చంపుకుంటాను నీకంటే పంట అవతలకి అంటది. ఒట్టినే కోపం వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా ఇప్పుడు సపోజ్ వాళ్ళ అబ్బాయి పాఠం చెప్తా ఉంటే వాడు ఏదో ఒకటి చెప్పు వాడు చెప్పాడంటే అక్కడ ఏముంటే అది ఇచ్చి కొట్టేస్తాడు. పలకంటే పలకించి కొట్టేస్తాడంటే చెయ్యి ఇరిగిపోద్ది. ఈ ఇరిగిపోతుందని కూడా ఆ టైంలో వాడికి ఒళ్ళు తెలియదండి ఇంకా. అంటే దుడుకు స్వభావం అనమాట అండి. దీంతో పడక కంగారు, పాపదారి స్వభావం, పని బేగా అయిపోవాలి, ఇవన్నీ ఉంటాయండి. పురమాయించండి అవ్వకపో పైన అవ్వకపోతే ఊరుకోడు ఇంకా. అందులోనూ వీడికి ఇరిటేషను, కోపం ఎప్పుడో తెలుసండి, పొద్దుటే ఉంటుందండి కోపం. తర్వాత మోషన్ అంత ఫ్రీగా చూసారంటే వెళ్తున్నాడు, ఏదో కొంచెం అయినట్టు ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలని ఉంటుంది, చిరాగ్గా ఉంటుందండి. ఆ ఇరిటేటింగ్గా ఉంటాడు పొద్దుటేని. ఆయన చేతగానే పొద్దున్నే వీడికి ఏదైనా పని ఉండి వీడి దగ్గరికి వెళ్ళామంటే మన పని అయిపోయింది. ఒకసారి నేను ఎవరో మా తాతయ్య గారు అవుతారు పెద్ద ఆయన, ఆయన మా మంచి చెడ్లు అని చూస్తుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రాగానే ఇంకా ఏమైనా మీద పడిపోయాడు, తెగదిట్టేశాడు. ఏంటండి బాబా ఏంటండి బాబా అనకూడదు అక్కడ. ఎందుకంటే యాంగర్ ఇంటరప్షన్ ఫ్రమ్, మధ్యలో ఏమన్నా మాట్లాడామో తిడుతుండగా సైలెంట్ అయిపోవాలి, నిలబడిపోవాలి అంతే, మాట్లాడకూడదు. ఆ టెంపరేచర్ అంతా దిగిపోయేదాకా మాట్లాడకూడదు. ఎలా గడిసావు ఇల్లు మొత్తం, మొత్తం 2 సైట్లో గడేసాను, పిల్లలకి ఏమి ఉండక్కర్లేదా రాము రాము అని కేకలేసి. అంటే మనం అప్పుడు మాట్లాడితే ఏమవుతుందండి, మధ్యలో మాట్లాడితే యాంగర్ ఇంటరప్షన్ ఫ్రమ్, యాంగర్ ఇరిటబుల్ మార్నింగ్ అయిపోయింది. మనం అప్పుడే వెళ్ళాం మనం, మన టైం బాగోలేదు, ఆయనకి మూడు బాగోలేదు. ఆ తర్వాత మధ్యలో మాట్లాడేవండి యాంగర్ ఇంటరప్షన్ ఫ్రమ్ అంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇంటరప్షన్ అంటే మధ్యలో మాట్లాడడం. అది అలా చేయలేదండి అన్నాను అనుకో, యాంగర్ కాంట్రడిక్షన్ ఫ్రమ్, కాంట్రడిక్షన్ అంటే అన్నది కాదనడం అనమాట. మళ్ళీ రెచ్చిపోతారు. అంటే ఆయన టెంపరేచర్ మనం ఇలాగ మనం ఇలా ఇవన్నీ అంటుంటే టెంపరేచర్ రేజ్ అయిపోతాను గై ఈవెన్ మాట్లాడు సైలెంట్. నక్సలం కూడా తిడుతున్నాను చెప్పు పడుతుంది చెప్పు సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. కానీ వాళ్ళు ఊరుకో రెచ్చిపోతూ ఉంటారు. అదే జలసి అసూయ చాలా ఎక్కువ అండి. ఇంకా చూడు ఎన్ని మార్కులు వచ్చాయి మా వాడికి అన్నామంటే, నాకు వచ్చినాయి చిన్నప్పుడు అని నా ప్రోగ్రెస్ కార్డ్ చూపించామంటే కళ్ళు తిరుగుతాయి నీకు అంటాడు. అలా ఉంటుంది. అక్కడ ఏదైనా కుర్చీ అడ్డంగా ఉంటే ఇలా తన్ని పారేస్తాడు. ఎవరన్నా ఏదన్నా చిన్న మాట అన్నట్టు గుర్తుపెట్టేసుకున్న సంవత్సరం పోయి కానీ ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. మ్యాలిస్, స్పైట్ఫుల్, ఇలా ఉంటాయండి. అలాగే ఏ పని చేసినా తృప్తి ఉండదు. ఆ, ఆ ఆఫీసర్ గారు కానీ నక్స అయితే వాళ్ళందరికీ చివాట్లు పడిపోతూనే ఉంటాయి. ఆయన వచ్చేస్తున్నంటే గబా 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 టేబుల్స్ అన్ని సర్దేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫాస్టీడియస్ అంటే ఆ, శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఈ ఖచ్చితం అన్నది ఎక్కువ అండి బాబు గారు. ఈ ఖచ్చితం అంటే ఖచ్చితం అని అతను కూడా అలాగే ఉంటాడు మరి. అదే నక్సల్గా ఆఫీసర్ గారుగా మాత్రం ఉన్నారంటే ఎవరికి వాళ్ళకి అటెన్షన్ అన్నట్టుగా ఉంటుందండి అంతా. ఎన్సీసీ పీరియడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆఫీసు. ఎవరో లేట్గా రావడానికి లేదంట, వెంటనే మెమో వెళ్ళిపోద్ది. వెంటనే ఏదో వచ్చేస్తుంది అనమాట అండి. సస్పెన్షన్ ఆర్డర్ కూడా వచ్చేది. ఎందుకంటే ఇలాగ అన్నాడో ఇంకా అయిపోయాడు పని. ఎందుకంటే కక్ష సాధింపు, ఏమి ఎంత చేసినా తృప్తి ఉండదు. వాడు కూడా అలా కాంపిటేటివ్గా ఉంటారు వాళ్ళు, తెగ పని చేసేస్తూ ఉంటారు. వర్క్ హాలిక్, ఆల్కహాలిక్ ఉంది, మందు కొట్టేస్తారు రాత్రికి, వర్క్ హాలిక్ ఉంది, తెగ పని చేస్తూ ఉంటారు. కొట్టిన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా నక్ష యొక్క ఆస్పెక్ట్ అనమాట. షార్ట్ టెంపర్డ్, చిన్న దానికి కూడా తప్పులు పడతా ఉంటారు.
ఏంటి కుర్చీ ఇక్కడ పెట్టొద్దానన్నా, ఆ, అది ఇక్కడ ఎలా చేశారండి అలా చేశారండి అంటూ ఉంటాడు. ఎక్కువగా కొంతమంది అయితే ఒళ్ళు కదలని దినచర్య, అలా ఉండిపోయి ఒక చోట ఉండిపోయి నక్సలోకి వెళ్ళిపోతారండి. అంటే సెడెంటరీ లైఫ్. అంటే ఫుడ్ గిడ్డు అన్నీ పడతా ఉంటాయి కానీ ఒళ్ళు కదలదు. దాంతో ఏంటంటే ఈ నక్సలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంకా ఓవర్ సెన్సిటివ్నెస్ అంటే ఇంత అంతా కాదండి. షార్ట్ అండ్ టెంపర్ అనేది ఓవర్ సెన్సిటివ్ దేనికి అనుకున్నారు? శబ్దాలు పడవు. ఎవరైనా రేడియో పెట్టి ఏదైనా కొంచెం పాట ఏమైనా గట్టిగా పెట్టా అంటే బుద్ధి లేదు అది. జనాలు నువ్వేమన్నావు అనుకున్నావు, మిగతా వాళ్ళు చచ్చారు అనుకున్నావు, కటే అంటాడు అంతే. మళ్ళీ మాట్లాడానికి నువ్వు ఎవరో మాట్లాడరు అక్కడ. ఓవర్ సెన్సిటివ్ నాయిస్, ఎస్పెషల్లీ మ్యూజిక్ అంటే ఇష్టం ఉండదు వీళ్ళకి. మా తాతయ్య గారు ఉండేవారు మా చిన్నప్పుడు, ఇలా అటు ఇటు వెళ్తా ఈ రేడియో కట్టేసేవారు ఆయన. ఏంటి ఇలా కట్టేస్తున్నారు అనుకునేవాడు. అది నచ్చదు. అటు వెళ్తా ఇటు వెళ్తా రేడియో ఏదో వినపడుతుంటే టక్కమని కట్టేసిపోయేవారు అంతే. అంటే ఓవర్ సెన్సిటివ్ నాయిస్. అలాగే లైట్, లైటింగ్ ఎక్కువ ఉంటే పడదు. స్మెల్స్ అసలు పడవు. ఆయాసం వచ్చేస్తుంది. ఎవరన్నా కొంచెం సెంటు రాసుకుని వచ్చాయంటే ఒళ్ళంతా పాముకు రావాల్సి వచ్చింది. ఏం పని అయితే బుద్ధి లేకుండానే. మేము ఉండాలా సావాలి ఇక్కడ. ఆఫీసులో ఎవడో సెంటు రాసుకొచ్చి అనుకోండి, పక్క కుర్చీ నక్స అయితే ఇలా ఇలా మాట్లాడుతుంది. మేము ఉండాలా సావాలి ఇక్కడ ఏంటది, ఒళ్ళంతా పూసుకుని రావాల్సి వచ్చింది. మేము ఇంక సెలవులు పెట్టేయాలి మేము అయితేని, నువ్వు వస్తున్నావు అంటేనే. ఇలా ఇన్సల్ట్ చేసేస్తారు ముఖం మీదే నలుగురిలోనే అక్కడ. ఆ హాల్ ఉంటే హాల్లో అంతా వినపడతా ఉంటాయి, ఇలా మాట్లాడుతూ ఉంటాయి. అలాగే సరౌండింగ్స్ అదే చుట్టుపక్కల పడవ. చుట్టుపక్కల అంటే ఏమనుకున్నా నైబర్స్. నైబర్స్తో అన్ని గొడవలే వెళ్తాయి. అయ్యి బాబు ఆడు చెక్కోడు ఆడి దగ్గరికి వెళ్ళకూడదు బాబు అంటారు అంట అంతే. అంచేతే గవర్నమెంట్ వీడికి ఫైల్స్ కంప్లైంట్ ఎక్కువగా ఉంటుంది. ఏదో మూలశంకలా ఉంది వీడికి అంత కోపం వచ్చి తిక్క తిక్కగా ఓ రెచ్చిపోతుంటే ఏమంటే వీటికి ఏమైనా మూలశంకలా ఉంది అంటారు కదండి. అందులో నక్సలు ఎక్కువ ఉంటాయి. పక్క వాళ్ళతో పడదు, ఫుడ్స్ అసలు పడవండి. వీళ్ళకి హెవీ ఫుడ్ ఏది పడదు. పాలు తాగుతారా అన్నాం అనుకోండి, పాలు తాగితే పుల్ల తేనుపులు వచ్చేస్తాయి. బ్రెడ్ తింటా అంటే బ్రెడ్ హెవీగా ఉంటాయి బాబు, నాకు తిన్న నేను, నాకు అదే తేనిపు వస్తుంది అంటారు. కొన్ని మైసూర్ పాక్ తింటారంటే మైసూర్ పాక్ అసలు పడదు, శనగపిండి తిని. అంటే అది ఫుడ్ విషయంలో వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారండి. ఏదో కొద్దిగా టీలు, కాఫీలు అలా తాగేస్తారు అంతే. టీ, కాఫీ, జరదా ఇవి ఎక్కువ అనమాట అండి. అంటే స్టిమ్యులెంట్స్. ఆ స్టిమ్యులెంట్తో ఓ పని చేసేస్తూ ఉంటాడు. కానీ ఫుడ్ కొంచెం తిన్నాడంటే ఇంక హెవీగా ఉండి ఒక కునుకు లాగేద్దాం అనుకోండి. అంటే ఫుడ్ పడక ముందు ఉన్న హుషారు ఫుడ్ పడ్డాక ఉండదు. అసలు ఓర్పు ఉండదండి మనిషి. కానీ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఓవర్ మెడికేషన్. మందులు ఎక్కువగా వాడితే నక్సలోకి వెళ్ళిపోతారండి. నక్సలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి అనేక కిడ్నీస్ ప్రాబ్లం వచ్చేస్తుంది, గుండె దడ వచ్చేస్తుంటుంది. ముఖ్యంగా నిద్ర పాడైపోద్దండి. స్లీప్ పోద్ది, మోషన్ అసలు అవడం మానేస్తుంది, కోపం వచ్చేస్తుంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. కానీ నక్స మరి నిద్ర లేకపోవడం వాటి నక్సకి చాలా మెయిన్ పాయింట్ అండి. నైట్ టైం వాడు ఏదో ఓవర్ డ్యూటీలను, లేకపోతే ఈ ప్యాకెట్లు అవి పెట్టుకుని తెల్లవారులును ఆ పగుడు ఇదంట మధ్య మధ్యలో ఒక సిప్పు లాగుతా ఉంటుంటారు. ఏ మూడింటికి వచ్చి పడుకున్నాడు అనుకోండి, అదే రోజు అదే పని అనుకోండి. సరిగ్గా అలా మొదలెట్టినాడు ఒక నెల కల్లా పూర్తిగా నక్స విశ్వరూపంలోకి వెళ్ళిపోతాడండి. ఏంటి పొద్దుటే ఏం పని పడలేదా అంటే వచ్చిన ఇదేంటి ఇంత క్రితం అలా మాట్లాడేవాడు కదే. అంటే నక్స పూరిందనమాట. అంటే ఈ నెల రోజుల్లో పాముకున్నాం మనం నక్సని. నిద్ర లేకుండా ఫుడ్ తేడా చేసి మసాలాలు అవి తినేసి కొంచెం డ్రింక్ అది తీసుకుని ఇలా వస్తుంది అనమాట. అక్కడి నుంచి నక్సలకి వెళ్ళిపోతారండి వాళ్ళు. అంచేత నిద్ర లేకపోతే మాత్రం స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ఆ, బాగా తేడా వస్తుంది. ఎందుకంటే అది తెలిసిపోతుంటుందండి. మేము ఏం చేసామంటే ఇది చదువుకోవడానికి కోసమని కొన్నాళ్ళు ఒక 3 గంటలు లేచిపోయి చదువు మొదలెట్టామండి. ఈ మెట్రిక్ అయ్యి అవ్వటం లేదు. అంచేత 3ంటికి లేచి కొంతమంది మిత్రులతోటి చదువు మొదలెట్టాం. వాళ్ళు ఆన్లైన్లో 3ంటికి లేచిపోవడం కదా, నిద్ర సరిపోయేది కాదు. అక్కడి నుంచి ఎవరన్నా వస్తే ఎవరన్నా మాట్లాడుతుంటే పాపం వేసేసి కసిరేసి ఉంది. ఏంటి నేను ఇలాగా ఇంత క్రితం ఇలా ఉండేవాడిని కాదు కదా, ఇప్పుడు ఇలా కసిరేస్తున్నానేటి, ఇంత మూడీగా అయిపోయింది ఏంటి అంటే నిద్రలో స్లీప్ డిస్టర్బ్డ్ అనమాట.
అంచేత నిద్ర మాత్రం ఫుల్గా ఉండాలండి అందరికని. నేను పగలంతా పని చేస్తాను సార్. రాత్రికి దానికి విశ్రాంతి ఇవ్వాలి. లేకపోతే నిద్ర లేకపోతే మాత్రం నక్సలోకి వెళ్ళిపోతారు. బిహేవియర్ తేడా వచ్చేస్తుంది. అక్కడి నుంచి శత్రువులు పెరిగిపోతారు. వీడు అందరితో గొడవ పెట్టేసుకుంటూ ఉంటాడు ఇంకా. చిన్న చిన్నవి కూడా అన్ని తప్పులు కనపడుతుంటాయి అందరిలో. అలాగే ఓవర్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అతిగా మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నక్సవాంక ఇండికేట్ అవుతుంటది. చాలా ఉన్నాయి, అందులో నక్స ప్రధానంగా ఉంటది అనమాట. కానీ మనం ఏదైనా బయట ఇంగ్లీష్ మందులు వాడి వచ్చిన వాడికి ముందు నక్స వేసి తర్వాత మిగతా అర్థం అలా ఉండకూడదండి. అప్పటికప్పుడు అతనిలో ఏ లక్షణాలు ఉంటే ఆ లక్షణాలకే వేయాలి. నక్స్ ఉంటే నక్స్ వేయాలి. అలాగే వీళ్ళు హార్ష్ హార్ష్ అంటే మొరటగా ఉంటారు మటండి. ర్యాష్గా బిహేవ్ చేస్తారు. పౌల్ లాంగ్వేజ్ బూతులు తిట్టేస్తారండి. ఇంకా బూతుల్లో వీడు తాగాడంటే మాత్రం ఇంక ఏం వస్తుందో నోటంటే ఆళ్ళకే తెలియదండి. మందు వేసాడంటే మాత్రం ఇంకా చుట్టుపక్కల ఎవరు ఉండలేరు. అలా తిట్టేస్తాడు. కానీ అంబిషియస్ అండి, ఏదైనా పట్టాడంటే సాధించాలి. అలా సాధించాలన్నమాట అండి. కాంపిటేటివ్ టు ఏ ప్యాథలాజికల్ డిగ్రీ అన్నారు. ఏదైనా పట్టుకొని ఉన్నాడంటే ఆడికే రావాలి అదంతానే. అలాగే కష్టపడిపోతాడు. అంత రాత్రి పగలు చేసేస్తాడంటే ఆ పని అంతా. ఇంకా అదంతా నక్స్ మనం అనుకున్న విలన్ లా కనపడుతున్నాడు కదండి. విలన్ హీరో కూడా ఇతను. ఆఫీసులో ఇతను లేకపోతే పనులు అవ్వండి, పడుకుంటారు అందరూ. వచ్చారంటే గడగడలాడతా సాయంత్రం 4 గంటలకు కావాల్సిన పని అంతా 2ంటికి అయిపోతుంది మొత్తం. అల్లిపోతారు అతను ఇంట్లో. అంచేతే చూడండి, ఇక్కడ పాజిటివ్ నక్స్ కూడా ఉంది. నెగిటివ్ నక్స్ ఎక్కువ కనపడదు, ఎందుకంటే అందరూ ఎఫెక్ట్ అయిపోతారు ఇతని వల్ల. చివాట్లు తినేస్తూ ఉంటారు, దెబ్బలు తినేస్తూ ఉంటారు. ఒకసారి ఒక మాట అన్నాడంటే ఆ మాట ఎక్కడికో లోతుగా వెళ్ళిపోయి బాధ పెడుతుంది మనల్ని. చూడండి ఇక్కడ అయితే, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి నక్స్కి. సెల్ఫ్ రిలియంట్, ఎవరి మీద ఆధారపడకుండా వాడే తెచ్చుకుంటాడు అన్నీ మరి. అదే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఖచ్చితం. ఖచ్చితం అంటే ఖచ్చితమే ఇంకా. ఆడు అలా ఉంటాడు, మిగతా వాళ్ళు అలా లేకపోతే తోలు తీసేస్తాను అంటాడు అంతే. ఊరుకోడు. డాక్టర్ గారు 10 రోజుల్లో తగ్గుద్ది అంటారా అన్నాడు అనుకోండి. పొరపాటు మీరు తగ్గుద్ది అని అన్నారు, 10 రోజుల్లో తగ్గకపోతే మీ పని అయిపోయింది ఇంకా. జాగ్రత్తగా ఉంటారు. అంచేత ఖచ్చితం అనమాట. మాట అంటే మాట అన్నట్టుగా ఉంటుంది. మొహం మీదే చెప్పేస్తాడు అన్ని. కోపం వస్తే మొహం మీద అంతానే. అక్కడ నిలబెట్టి కడిగేస్తాడు అంతే. దాచుకోవడాలు ఏమి ఉండవండి. కోపంలో ఎంత స్పీడ్గా ఉంటాడంటే అంత స్పీడ్గా ఉంటాడు. డైలాగులు కూడా అంత అలా వచ్చేస్తాయి. అంచేత ఏమనండి, సెల్ఫ్ రిలియంట్, తన మీద తనకి నమ్మకం ఎక్కువ. అతను పని చేస్తాడు, మిగతా వాళ్ళు అందరి చేత గడగడలాడితే చేయిస్తాడు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఖచ్చితం. డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తాడు. వేలు చూపించాలి పైకి, జాగ్రత్త రేపు సాయంత్రం కావలేదో అంటాడు అంతే. అవ్వకపోతే ఇంకా అయిపోయింది వాడి పని. యారోగెంట్, కోపదారి స్వభావం. రెస్పాన్సిబుల్ అంటే ఆ పని ఆ టైంకి అవ్వాలంటే అతను బాధ్యత తీసుకుని ఆ పని పూర్తి చేస్తాడు. ఎఫిషియంట్ పనోడు మరి. పని చేస్తాడు, చేయిస్తాడు. ఫాస్టిడియస్ అంటే ఏది నచ్చదు అంటే ఆఫీసులో ఎవరు ఏం చేస్తున్నా వీడికి కావాల్సినట్టుగా ఉండదండి అది. వీడికి నచ్చేటట్టుగా ఉండదు. ఇంకా ఎక్కడెక్కడో వీళ్ళకి సరిగ్గా అవ్వట్లేదు పనులు, తప్పులు చేస్తున్నారు వీళ్ళు, సరిగ్గా సెట్ చేయాలి వీళ్ళని, ఇలా ఉంటుందండి. అంటే అది వీడికి ఒక పట్టాన మనం సంతోషాన్ని కలిగించలేము, నచ్చేటట్టు చేయలేము ఏదీని. అంచేత ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఉసూరుమంటే ఉంటుందండి ఇంకా. అందులో క్రాప్ చేయించుకొని వచ్చిన్నాడు, క్షవరం చేయించుకొచ్చాడు అనుకోండి, ఇంకా ఆ రోజు పొద్దుటే పలకరించకూడదండి. చాలా చిరాకుగా ఉంటుంది. క్షవరం చేయించుకుంటే జలుబు చేస్తుందండి. ఆ జలుబుతో చిరాకుగా ఉంటాడనమాట అండి. పొద్దుటే ఏదో సంతకం కోసం వెళ్ళామనుకోండి, పడిపోయింది ఇంకా. మీకు ఆ వేళ నుంచి ఒక 1 year దాకా మీరు ఏమేమి చేశారో అన్నీ తీస్తాడు బయటికి. తీసి చివాట్లు కడిగేసి పంపించేస్తాడు అది. అంచేత జాగ్రత్తగా ఉండాలండి. కానీ మంచి వర్కర్ సొసైటీలో ఇతని అవసరం ఉంది. చాలా మంది బాధపడతారు ఇతని వల్ల. అంచేత నెక్స్ట్ ఇంకా ఉందండి.
9:30 అయింది కనుక ఈ రోజుతో ఆపి మళ్ళీ రేపు అంటే లక్షవారం సెలవులు చెప్పుకున్నాం కదండి మనం. సోమవారం, అలాగే బుధవారం, శుక్రవారం, ఆదివారం క్లాసులు ఉండే రోజులన్నమాట ఇవి. ఇంకా సెలవులు వచ్చేటప్పటికి మంగళవారం, లక్షవారం, శనివారం 3 రోజులు సెలవులు. అయితే శనివారం మాత్రం 9 to 11 డిస్కషన్, జనరల్ డిస్కషన్. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చును. ఏదైనా డిస్కషన్ చేయాలంటే, డిస్కస్ చేయాలంటే ఏదైనా విషయం పాయింట్ మీద మనం మాట్లాడుకోవడానికి నేను 9 to 11 నేను రెడీగా ఉంటాను. ఎవరు ఏ టైంలో లాగిన్ అయినా పర్లేదు, 9 o'clockకే లాగిన్ అవ్వాలని లేదు. మీ ఇష్టం, మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే ఆ 9 to 11 మీరు లాగిన్ అయ్యి నాతో మాట్లాడండి. రైట్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.